ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతల్ని కనలేం కదా అని అంటున్నారు ఆ తల్లిదండ్రులు. ఆస్తి మీద ఉన్న ప్రేమ మా మీద లేదని అంటున్నారు ఆ భాగ్యులు. మీరు ఎంతో మందికి న్యాయం చేశారు, మా పిల్లల్ని కూడా మార్చి మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నారు. మాకు సొంత ఇల్లు ఒకటే ఉంది మేడం. ఏదేదో చిన్న జాబ్ చేసుకొని నడుచుకుంటా వెళ్ళి వచ్చేసి సంపాదించుకొని ఒక ఇల్లు ఒకటి సంపాదించుకున్నాం. ఆ ఇల్లుని ఎలాగైనా సరే అమ్మేయాలి. ఆమెమో ఒక అబ్బాయిని ప్రేమించింది, బాగా డబ్బున్నోడు. ఆ అబ్బాయికి ఏదో నేను 1 లక్ష పెట్టి సెల్ ఫోన్ కొనియాలి, ఇలా గిఫ్ట్ ఇవ్వాలని ఆమె అంటది. మీరు ఎప్పుడెప్పుడు చచ్చిపోతారా, మీరు ఈ ఇల్లు ఎప్పుడు మేము తీసుకోవాలా? పండుగ 1 లక్ష రూపాయలు పెట్టి బండి ఇప్పిస్తే అది కాదు 3 లక్షలది 5 లక్షలది కావాలా అంటాడు. మాకేమన్నా పెద్ద పెద్ద చదువులు చదివించినారా, మంచి మంచి గుడ్డలు ఇచ్చారా, మంచి ఇక్కడికైనా తీసుకుపోయి టూర్లు గిల్లు చూపించినారా, ఏమైనా విమానాలు ఎక్కించినారా, ఏం చేసినారు మీరు? మాకు ఇంత అన్ని పెట్టేదానికి మీరు ఇల్లు అమ్మేస్తాం. అమ్మ, మీరు చెప్తున్నా మీ అమ్మాయికి 17 ఏళ్ళు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు, లవ్ చేసిన. మీ అబ్బాయికి 20 ఏళ్ళు, అతను పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు, లవ్ చేసినా కూడా. మైనర్ పిల్లలు మిమ్మల్ని హింసిస్తున్నారు ఒక రకంగా, చంపేసి వెళ్ళిపోతారని చూస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ లో చూసిన వాళ్ళు ఎక్కరిస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు, మీరు ఇంకా అక్కడే ఉన్నారా, మీరు ఇంకా అట్లనే చేస్తున్నారా అని చెప్పి. నానా ఈ సెకండ్ వరకు నేను ఒక సెకండ్ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఏమో వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తుంటారేమో, పిల్లలు అలా ఎక్కడ బిహేవ్ చేయరు అని. మీరు అది నిజమే అని ప్రూవ్ చేస్తున్నారే. మీరెంత, మీ ఏజ్ ఎంత, మీరు ఆలోచిస్తున్న విధానం ఎంత? అమ్మాయి నీకు 17 ఏళ్ళకి నువ్వు ఇంత మాట్లాడుతున్నావా? ఈ మెచ్యూరిటీ ఏదో మీ అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వే చక్కగా పనికి వెళ్ళి పోని పని ఏదైనా చేసి పెట్టి చక్కగా చదువుకుంటూ ఇల్లు చక్కదిద్దుకునే వయసు. పోని వాళ్ళు నిజంగా అమాయకుల్లాగా కనిపిస్తుంటే. నీకు ఒక లవర్ ఉందంట, నిజమేనా? వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు వెల్ సెటిల్డ్ అని చెప్తున్నారు. వీళ్ళే తన బర్త్డే వస్తుంది సార్, గిఫ్ట్ ఇద్దామని చెప్పాను. ఒక ఫోన్ కొనాలంటే ఐఫోన్ 1 లక్ష. అంటే జీవితాంతం వాడికి గిఫ్ట్లు ఇవ్వాలా? తప్పదా? గిఫ్ట్లు ఇవ్వకపోతే నేను వదిలేస్తాడా? అది దాని లవ్ అంటారా? అరే మీరు కన్న తల్లిదండ్రులనే వదిలేశారు, కన్న తల్లిదండ్రులనే చంపేయడానికి చూస్తున్నారు. ఆడెవడమ్మా బయటోడు? ఉండేం చేస్తారండి, మాకేం పెట్టట్లేదు కదా. మొహం పగిలిపోద్ది ఎక్కువ మాట్లాడేవంటే. ఉండేం చేస్తారని కన్న తల్లిదండ్రులు అంటున్నావు నువ్వు? మా అమ్మాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఎవ్వరు ఏం చేస్తారు? వాళ్ళిద్దరిని ఏం చేసినా ఈ స్టేజ్ మీదే చేయండి, మేము చూస్తాం. ఇద్దరు ఇక్కడ ఎందుకు చేస్తా, ఇంటికి తీసుకెళ్ళి. వీళ్ళకి వాళ్ళ వాల్యూ తెలియట్లా. కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి కదా, బ్రెయిన్ ఏ దొబ్బిందిరా మీకు? పేదోళ్ళు బతకూడదా సమాజంలో? బతుకుతారు ఇంటి పక్కన. ఎక్కడ అడ్జస్ట్ అయ్యారు మీరు? బీటెక్ చదివించడానికి లక్షలు అవుతుందని నువ్వెవరినో ట్రాప్ చేసావు. వాడు ఆ ట్రాప్ లో ఉండడం కోసం మీకు ఇక్కడ తల్లిదండ్రులను చంపేసి ఆస్తి మీకు కావాలి. ఆ దాన్ని ఎవరితో లవ్ చేస్తాడు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఈయన ఇంకో పని చేస్తాడట. ఇప్పుడు మాత్రం ఉన్న ఆస్తి ఇచ్చేయాలట. మీరు కరెక్ట్ కూతురు కొడుకు. మీలాంటి పిల్లల్ని కనడం వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. పోతే బాగుంది, మాకు ఆస్తి ఇచ్చిపోమని కొట్టానంట. మళ్ళీ తల్లిదండ్రులకి ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? తల్లి మీద చెయ్యెత్తుతావా? ఎత్తకుండా ఏం చేయమంటారు? అలాంటి వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంతా అసలు? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, నాగమణి గారు, సీను గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగిందనమాట. అసలు వారికి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే. నాగమణి గారు, శ్రీను గారు. చెప్పండి నాగమణి గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? పల్లెటూరు నుంచి వస్తున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అండి? అవును. ఇక్కడికి ఏ సమస్యతో వచ్చారు మీరు? మా పిల్లలు సరిగ్గా చూడట్లేదు.
మీ పిల్లల గురించి సరిగా చూడట్లేదు. ఎంతమంది పిల్లలు? మీ పిల్లల వయసు ఎంత? పాప ఒక అబ్బాయి. ఒక పాప ఒక బాబు. మీ పాప వయసు ఎంత? 15 సంవత్సరాలు. 17. బాబు? బాబు పెద్దోడండి. బాబు పెద్ద. 17-25 సంవత్సరాల వాళ్ళు మిమ్మల్ని చూసేది ఏంటండి? మీరు కదా వాళ్ళని చూడాల్సింది. అంత పిల్లలు పెళ్లిళ్ళు అయినాయా? చూడట్లే మాట్లాడు. పెళ్లిళ్ళు అయినాయా వాళ్ళకి? కాదేదండి, చదువు అయిపోయింది. అంతే కదా, చిన్న పిల్లలు. వాళ్ళు మిమ్మల్ని చూసేది ఏంటి అంటే మాకు సొంత ఇల్లు ఒకటే ఉంది మేడం. ఏదేదో చిన్న జాబ్ చేసుకొని నడుచుకుంటా వెళ్ళి వచ్చేసి సంపాదించుకొని ఒక ఇల్లు ఒకటి సంపాదించుకున్నాం. ఆ ఇల్లుని ఎలాగైనా సరే అమ్మేయాలి. ఆమెమో ఒక అబ్బాయిని ప్రేమించింది, బాగా డబ్బున్నోడు. ఆ అబ్బాయికి ఏదో నేను 1 లక్ష పెట్టి సెల్ ఫోన్ కొనియాలి, ఇలా గిఫ్ట్ ఇవ్వాలని ఆమె అంటది. ఈ పిల్లోడేమో నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, అది నేను లేకపోతే తిక్కదైపోతుంది, నేను ఇది ఇయ్యాలి, మీరు ఎప్పుడెప్పుడు చచ్చిపోతారా, మీరు ఈ ఇల్లు ఎప్పుడు మేము తీసుకోవాలా, మీరు ఇంట్లో ఉంటే మమ్మల్ని చూస్తే చాలు, వాళ్ళు అస్సలుగా వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతే. మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము ఊరా వ్యవసాయం పని. మీరు ఇంట్లోనే ఉంటారా? నేను ఇంట్లోనే ఉంటాను. మీరు ఇంట్లోనే ఉంటారు. వ్యవసాయం పని, కూలి పని, దానికి వెళ్తుంటారు. ఏం చదువుకున్నారు మీ పిల్లలు? పిల్లలు డిగ్రీ చదివారు. బాబు డిగ్రీ చదివాడు. మళ్ళీ బండి అంటే కూడా బండి కూడా ఇప్పించాము. బండి ఇప్పించిన పండుగ 1 లక్ష రూపాయలు పెట్టి బండి ఇప్పిస్తే అది కాదు 3 లక్షలది 5 లక్షలది కావాలా అంటాడు. మాకేమన్నా పెద్ద పెద్ద చదువులు చదివిచ్చినారా, మంచి మంచి గుడ్డలు ఇచ్చారా, మంచి ఇక్కడికైనా తీసుకుపోయి టూర్లు గిల్లు చూపించినారా, ఏమైనా విమానాలు ఎక్కించినారా, ఏం చేసినారు మీరు? మాకు ఇంత అన్ని పెట్టేదానికి మీరు ఇల్లు అమ్మేస్తాం, మీరు చచ్చిపోతే గానీ దరిద్రం పోతుంది. ఓహో, మీరు అనేది ఏంటంటే పిల్లలు పద్ధతిగా పెరగట్లేదు, ఎదురు ఇంట్లో మమ్మల్ని తిడుతూ కొడుతూ మమ్మల్ని చచ్చిపోవాలని చూస్తున్నారండి ఆస్తి కోసం. తిట్టడం కొట్టడం కాదు, అసలు మీరు ఇంట్లో తిరుగుతుంటే కూడా వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు అన్నట్టు చేస్తున్నారు. ఎప్పుడు చనిపోతే అప్పుడు ఆ ఇల్లు అమ్ముకొని వాళ్ళు పుస్తకం తీసుకోండామంటారు. కాదు ఆయన తర్వాత అయినా మీకే కదా ఆ ఇల్లు అంటే, అప్పుడు తర్వాత కాదు, ఇప్పుడు మీరు చనిపోతే మాకు. పెళ్లిళ్ళు అవ్వకుండానే ఇంత రివర్స్ లో ఉన్నారా మీ పిల్లలు? కొత్తగా వింటున్నాను, కొత్తగా ఉంది కేసు ఇది. పెళ్లిళ్ళు అయినాక బయట వ్యక్తులు వచ్చినప్పుడు అట్లాంటి వ్యవహారం ఉంటుంది. అయినా సరే అట్లీస్ట్ కొడుకు అలా చేస్తున్నాడు అంటే కూతురు అన్న కరెక్ట్ గా ఉంటదంటే ఇక్కడ కొడుకు కూతురు ఇద్దరు అలాగే ప్రవర్తిస్తున్నారు. అయ్యో, అప్పుడు 4 బేగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టాలా? మీరు తల్లిదండ్రులు భయపడి టీవీ షోకి రావడం ఏమిటి? చెండాలో. మీకు పవర్ ఉండాలి, మీకు అధికారం ఉండాలి, మీకు హక్కులు ఉన్నాయి కదమ్మా. అమ్మాయి మైనరే కదమ్మా, 17 ఏళ్లే కదా. 17 ఏనా మీ అమ్మాయికి? మీ అబ్బాయికి 20 ఏళ్ళు. వీళ్ళిద్దరు ముదిరిపోయారు. అప్పుడే ముదిరిపోయి మీ మాట వినకుండా మాట్లాడతారు. అసలు మాటలు కూడా ఏదంటే చిన్నప్పుడు అవి ఇవి కొనిచ్చాం అని, ఏదంటే కొనిచ్చాం. ఇంకా చిన్నపిల్లలే, చిన్నప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఇంటి వాతావరణం బానే ఉందమ్మా, తాగుడు కొట్లాట్లు అవేం లేదు కదా? తల్లిదండ్రులు మీ ఇద్దరి మధ్యన అటువంటిది ఏమీ లేదు కదా? మీ ఇద్దరు బానే ఉంటారు, మీకేం ప్రాబ్లం లేదు. ఇటు వచ్చి మీరు చేసిన తప్పు ఏంటంటే కనుక అడక్క ముందే అన్ని కొని ఇచ్చారు కాబట్టి వాళ్ళు నిచ్చినెక్కి ఇంకొద్దిగా డిమాండ్ చేస్తారు. ఇల్లు ఉండాలి ఆధారము. అమ్మా మీరు చెప్తున్నా మీ అమ్మాయికి 17 ఏళ్ళు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు, లవ్ చేసిన. మీ అబ్బాయికి 20 ఏళ్ళు, అతను పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు, లవ్ చేసినా కూడా. ఇంకా వాళ్ళకి 1.5 year కంప్లీట్ అవ్వాల్సింది ఉంది. మైనర్ పిల్లలు మిమ్మల్ని హింసిస్తున్నారు ఒక రకంగా. మీరు చెప్తున్నది అది అంతేనా? సరే, పెద్ద మనుషులు చుట్టాలో ఇట్లా మీటింగ్ పెట్టుకోపోయారా? ఇక్కడ దాకా తీసుకొచ్చి పిల్లల పరువు తీయడం. వెళ్ళాము అని వాళ్ళు కూడా ఏమి పట్టించుకున్నట్లేదు. వాళ్ళు కూడా ఎవరి మాట వాళ్ళు వినట్లేదు. చిన్నప్పటి నుంచి వీళ్ళ మనస్తత్వం ఏంటండి? కొద్దిగా అల్లరి ఎక్కువ చేసే పిల్లల, లేదంటే ఈ మధ్య కాలంలో ఈ ప్రేమ వ్యవహారాలు మొదలైన తర్వాతే పోనీ వీళ్ళు ఎవరెవరిని ప్రేమించారో వాళ్ళని ఇంటికి పిలిపించి ఒకసారి మాట్లాడలేకపోయారో? వాళ్ళెవరో అసలు మనకు తెలుసా? వాళ్ళెవరో? వీళ్ళు ప్రేమించే వ్యక్తులు ఎవరంటే చెప్పలే వాళ్ళు. మరి లవ్ చేస్తున్నారని డబ్బున్న వాళ్ళని చెప్తారు కానీ ఇంతవరకు మాకు తెలియలేదు. అసలు మీరు నచ్చకపోవడానికి కారణం ఏంటమ్మా? మీరు లేకపోతే వాళ్ళకి జీవితమే లేదు. తల్లిదండ్రులు ఇంపార్టెంట్ కదా. ఆ మాటలన్నీ నేను ఎన్నో చెప్పాను, మిమ్మల్ని ఎంత చేసావు ఇంత చేసుకొచ్చాము అని. కాదండి, ఫీజులు కట్టడం మానేయండి, బట్టలు కొనటం మానేసేయండి, అన్ని రిస్ట్రిక్ట్ చేయండి. ఏమవుతుంది? మీ మీద తిరగబడతారా? చంపేసి వెళ్ళిపోతారని చూస్తున్నారు. చంపేస్తే సరిపోతుంది, ఆ ఇల్లు వచ్చేస్తది మాకు. మ్యామ్ మీరు చెప్తున్నదంతా నిజమేనమ్మా? నిజమే. మీరు చెప్తున్న పిల్లలు మైనర్లు ఒక రకంగా, మీరు చెప్తున్న ఎలిగేషన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. 40 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన పిల్లలు మాట్లాడే బిహేవియర్. ఏం ముదిరేరమ్మా? ఏమి మీ పెంపకమే కదా. ఇదే నిజంగా కొత్తగా ఉంది. పిల్లల మీద కంప్లైంట్ ఇవ్వడానికి తల్లిదండ్రులు
లవ్ అని బిగిన్ అయిందో అక్కడ ఫోర్స్ ఎక్కువైంది. గిఫ్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ అమ్మా వాళ్ళకి? ఒక 2 years అయింటది. 2 years నుంచి ఎవరినో లవ్ చేసి కన్న తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఐఫోన్ నీ కొనియాలి, కూతురు, కొడుకు. 1 లక్ష పెట్టి ఫోన్ కొనియాలి. అది ఇస్తేనే కదా పెళ్లి చేసుకుంటాడు. నేను పెద్ద డబ్బున్న వాళ్ళ ఇంటికి ఉండండి నేను పెద్ద ఉన్న అత్తగారింటికి వెళ్తాను, అప్పుడు మీకు కూడా మంచిదే కదా బిడ్డ, మంచి డబ్బున్న ఇంట్లో ఉంటది అని ఇలా మాట్లాడుతుంది అమ్మాయి. ఆ అబ్బాయి ఏమో ఆమె నన్ను అమాయకురాలు, నన్ను ప్రేమించింది, నేనంటేనే ప్రాణం విడిసొస్తుంది, నేను ఇప్పుడు ఏదన్నా ఇస్తేనే కదా ఇప్పుడు ఉందని మీ ఇల్లు అమ్మేసి వాళ్ళకి లవర్స్ కి గిఫ్ట్లు ఇవ్వాలి. ఎన్ని గిఫ్ట్లు ఇస్తారు? పెట్టుకుంటాం లేదా కొదవ పెట్టుకుంటాం. ఎన్ని లక్షల గిఫ్ట్లు ఇస్తారు వీళ్ళు? ఇవ్వాలంటే ఆయన కోటీశ్వరుడు అంట. కోటీశ్వరుడు అయితే గిఫ్ట్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏమైనా అలవాట్లు నేనంటాను నిజంగా ప్రేమించినోడు అంటే. అసలు చదువుతారా పిల్లలు? చదువుకున్న మామూలుగా చదువుకుంటున్నారు అని అట్లే. మరి ఆ కాలేజీలో చెప్పకపోయారా లెక్చరర్స్ కి వీళ్ళు ఇట్లా ఉన్నారండి, పెంపకం తేడాగా ఉంది, మేము ఎంత జాగ్రత్తగా పెంచుతున్నాం, మా వాల్యూ తెలియట్లేదని వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వకపోయారా ప్రిన్సిపల్ వాళ్ళకి? మాటలతో చెప్పి చూద్దాం వింటారేమో, పెద్ద మనుషుల ద్వారా మా బంధువులు మాట్లాడి. పెద్ద మనుషుల దగ్గర ఏం మాట్లాడుతున్నారు? మా బంధువులే పెద్ద మనుషులు. అదేలేమ్మా కరెక్టే, వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుతున్నారు? ఏమంటారు వాళ్ళు అసలు రావటం లేదు, మావే మాకు మస్తుగా ఉన్నాయి. ఏమైనా వ్యసనాలు ఉన్నాయమ్మా పిల్లకాయలకి? ఏం లేవా? వ్యసనాలు ఏమీ లేవు కదా. ఇద్దరు సాఫ్ట్ గా ఉన్నారు, వెనకాల అడిగే వాళ్ళు ఎవరు లేరు. అదే తెల్లవారితే చాలు ఏంది ఈడిని తిరుగుతున్నాడు, ఇది ఈడనే ఉంది, వెళ్ళిపోలేదు అటు బయటికి ఓరు. వీళ్ళు అమ్మని అది ఇది అంటారా, నాన్నే వాడు వీడు అంటారా? కళ్ళు తెరిస్తే ఎప్పుడు చూడేదేమైతే ఎప్పుడు వీళ్ళు చచ్చిపోతారా? మీరు ఎప్పుడు చెప్తారా మీరు రాసి ఇచ్చేసేయండి, మాకు రాసేయండి. మీరిద్దరు లేకపోతే వాళ్ళకి జీవితమే లేదు, ఆ జ్ఞానం లేదు వాళ్ళకి. వీళ్ళిద్దరిది ఎవరిది పై మాట అమ్మా? అబ్బాయి అమ్మాయికి నేర్పిస్తున్నాడా, అమ్మాయి అబ్బాయికి నేర్పిస్తున్నాడా? ఎవరిది పై మాట? ఏ రకంగా నాగమణి గారు డాక్టర్ గారు అడుగుతున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరిది పై మాట ఉండాలి కదా. ఆ చిన్నపిల్ల కూడా అలా మాట్లాడుతుందంటే అబ్బాయి అమ్మాయికి నేర్పిస్తున్నాడా, అమ్మాయి అబ్బాయికి నేర్పిస్తుందా? వాళ్ళిద్దరు ఒకటే సార్. ఇద్దరు ఒక కూడబలుక్కుని మీ మీద దాడి తిరుగుతున్నారు అంతే. డబ్బులు ఇస్తే పోనీ ఇద్దరు అదైనా చరి సమానంగా పంచుకుంటామని అనుకున్నారా, లేదంటే అప్పటి నుంచి వాళ్ళు కొట్లాట మొదలవుద్దా? కాదమ్మా, ఉన్నదే చిన్న ఇల్లు, ఇచ్చి పడైపోయారా పోనీ మీ పిల్లల జీవితాలు బాగుంటాయి అని ఇంకా లేవుగా మీ దగ్గర అడగడానికి? మా ప్రాణము ఆ ఇంట్లో పోవాలి అని మా ఇష్టం అమ్మ. మేమేదో ఎంతో కష్టపడి కట్టించుకున్నాం. మిమ్మల్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు. మైనర్ ఆల్మోస్ట్ మైనర్ పిల్లలు ఈ స్థాయిలో అడగటం అనేది, డిమాండ్ చేయటం అనేది నమ్మశక్యంగా లేదు కదా మేడం, అసలు ఎక్కడ వినలే. అంటే తల్లిదండ్రులే ఇంపార్టెంట్. 25 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు కాదనుకొని ఎవరో 2 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులు వీళ్ళు ఎందుకు నమ్ముతున్నారు, మిమ్మల్ని ఎందుకు అసహించుకుంటున్నారు అనేది లాజిక్ సెట్ అవ్వట్లేదు. కళ్ళు కూడా అది చేపియాలి, దానికి డబ్బులు కావాలంటే అది కూడా చేపిస్తారు. కళ్ళు కొంచెం మబ్బుగా ఉంటాయి. మీకేంటి సార్, మీకేమైనా స్ట్రోక్ వచ్చిందా? మీరు బానే ఉన్నారా? అమాయకంగా ఉన్నారేంటి? మాట ముద్దగా ఉంది. చిన్నప్పుడు ఇలా ఉన్నారు. అమాయకంగా ఉండబట్టి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. వాళ్ళేం బయట వాళ్ళు కాదమ్మా, మీ పేగు బంధం. వాళ్ళ మీద ఏదో విలన్ లాగా చెప్తున్నారు. అలా పెరగడానికి కారణమే మీరు కదా. కూర్చోబెట్టి 4 పీకితే లైన్ లో పెరిగేవాళ్ళు. అదే చేసింది తప్పమ్మా. చిన్నప్పుడు బాగానే పెరిగితే అంటే వినట్లే వాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళని కూడా పిలుద్దాం సార్, రండి. చిన్నపిల్లలు ఏం పేర్లు మీవి? నీ పేరేంటి నాన్న? కిరణ్. నీ పేరమ్మా? స్వాతి. కిరణ్, స్వాతి. ఎవరు వాళ్ళిద్దరు? మా పేరెంట్స్. ఏంటి మరి మీ పేరెంట్స్ తో మీరు చేసేటటువంటి రచ్చ ఏంటి? మేము అడిగిన ఏమి ఇవ్వాలి? ఐఫోన్లు ఇవ్వాలా లేకపోతే ఆస్తులు రాసి ఇవ్వాలా? మేము చిన్నప్పటి నుంచి అలా ఏం కోరుకోవట్లేదు మేడం. ఇప్పుడు అందరిలాగా మేము పెద్ద పెద్ద కాలేజ్లకి వెళ్ళాలి, పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్ళాలి అలా ఏం అనుకోలేదు. ఇప్పుడు జనరేషన్ లో చూసిన వాళ్ళు ఎక్కరిస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు, మీరు ఇంకా అక్కడే ఉన్నారా, మీరు ఇంకా అట్లనే చేస్తున్నారా అని చెప్పాను. నానా ఈ సెకండ్ వరకు నేను ఒక సెకండ్ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఏమో వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తుంటారేమో, పిల్లలు అలా ఎక్కడ బిహేవ్ చేయరు అని. మీరు అది నిజమే అని ప్రూవ్ చేస్తున్నారే. అంటే ఈ జనరేషన్ లో అందరూ రిచ్ గా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఫాల్స్ ప్రెస్టేజ్ చూపించాలనుకుంటున్నారా? అనిపించింది కదా అలా ఉండాలని. అనిపిస్తే మీ బతుకెంతో అట్లాగే ఉండాలా, కష్టపడి సంపాదించుకోవాలా. వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం వాళ్ళు ఎంత సంపాదించగలిగారో అంత సంపాదించారు. మీరెంత, మీ ఏజ్ ఎంత, మీరు ఆలోచిస్తున్న విధానం ఎంత? మేము తినకుండా మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే మీరు చెప్పండి అసలు చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు నాన్నగారు ఎలా? ఒక నిమిషం. ఏం పేరు? రవి. కిరణ్ అండ్ స్వాతి. కిరణ్, స్వాతి. చిన్నప్పటి నుంచి అసలు మీరు పెరిగిన వాతావరణం ఏంటి? ఇప్పుడు సడన్ గా మీ కోరికలు ఎందుకు వచ్చినాయి? ఒకప్పుడు మీ అమ్మ నాన్న తీర్చలేకపోతే మీ పరిస్థితి ఏంటి? చదువులు ఎలా ఏడ్చినాయి అది కూడా చెప్పండి. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్, అందరినీ అడుకోవాల్సి వచ్చింది. పేరెంట్స్ ఏమి ఇవ్వరు, ఫ్రెండ్సే అప్పుడప్పుడు ఇప్పించేవాళ్ళు అదని ఇదని. స్నాక్స్ కూడా ఇవ్వరు వాళ్ళు, ఇంకేం చేస్తారు వాళ్ళు? ఇంకా ఇది పెద్ద పాష్ ఎట్లా ఉంది. ఇది ఎవరు ఇచ్చారు? మీ పేరెంట్స్ ఇవ్వలేదా? ఫ్రెండ్స్ ఇచ్చారు? ఇది ఆవిడకి అడ్రస్ ఎవరు ఇచ్చారు? వాళ్ళే ఇచ్చారు. వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు కదమ్మా. అది ఇవ్వలేదు అంటే ఎలా?
అదే మేడం, అదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది. నెక్స్ట్ జనరేషన్ మా లైఫ్ నెక్స్ట్ స్టార్ట్ అవ్వాలంటే కష్టపడాలా, సంపాదించుకోవాలా, చదువుకోవాలా, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా. వాళ్ళేదో పోగేసుకున్న ఒక ఇల్లు అమ్మేసి మీకు ఇవన్నీ కొనిపెట్టాలా? ఏంటంత హీనంగా మాట్లాడుతున్నారు తల్లిదండ్రుల్ని? మరి ఎక్కడి నుంచి వచ్చారు అబ్బాయి మీరు? కానీ అమ్మాయిలు 11 years నుంచి అంత ఇంట్లో పేరెంట్స్ అర్థం చేసుకుని కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ప్రతిదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. నువ్వు కూడా ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావేంటి? న్యాయం అనట్లేదు మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పటి వరకు వాళ్ళు కోటేశ్వర సంబంధం తీసుకోవాలన్నా కూడా ఏ నీ వయసు ఎంత? నీకు సంబంధం అప్పుడే ప్రేమ పెళ్లి అని మాట్లాడడానికి నీ వయసు ఎంత చెప్పు అసలు? కోటేశ్వర సంబంధం తేవాలా మీకు? 17 ఏళ్ళ అమ్మాయి నీకు. 17 ఏళ్ళకి నువ్వు ఇంత మాట్లాడుతున్నావా? ఈ మెచ్యూరిటీ ఏదో మీ అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వే చక్కగా పనికి వెళ్ళి పోని పని ఏదైనా చేసి పెట్టి చక్కగా చదువుకుంటూ ఇల్లు చక్కదిద్దుకునే వయసు. పోని వాళ్ళు నిజంగా అమాయకుల్లాగా కనిపిస్తుంటే చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా సినిమా హాల్ మొహమే చూడలేదు. మా ఫ్రెండ్స్ తీసుకెళ్తారు. వాళ్ళు వెళ్ళారా పోనీ మిమ్మల్ని వదిలేసి? మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళారా? జాబ్ చేస్తున్నారు. ఎవరి కోసం కట్టారు నానా? మీరు అద్దెళ్లలో ఉండకుండా మీ నలుగురు ఒక గూట్లో ఉండాలనే కదా. వాళ్ళ తదనంతరం మీకే వస్తుంది కదా. అది మేము ఉండాలనుకుంటాం కండి మా ఫ్రెండ్స్ లాగా. అలా కదయ్యా, ఇప్పుడు ఆస్తుల గురించి మాట్లాడి మీరు చదివే మీ ఆస్తి అయ్యా. మీ అమ్మ నాన్న మిమ్మల్ని చదివించారా లేదా? ఒక స్థాయికి తీసుకొచ్చారా? ఏ గవర్నమెంట్ అయితే ఏమైంది? చదువుకున్నారా లేదా? కాయ కష్టం చేసుకుని మీ నాన్న మీకు తిండి పెట్టాడా లేదా? ఒక ఇల్లు ఉందా లేదా? అదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది. అయినా కానీ వీళ్ళు అనేది ఏంటంటే వీళ్ళ మనస్తత్వం కాదండి. చెరొక లవర్ దొరికాడు వీళ్ళిద్దరికి. వాళ్ళు ఏంటంటే ఉన్నత పెద్ద కుటుంబాల నుంచి తెచ్చి వీళ్ళు తిరిగి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి కాబట్టి మా ఆస్తి అమ్మంటున్నారండి అని అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూలి పనికి వెళ్ళి మొత్తం అన్ని దాపెట్టుకుని మిమ్మల్ని చదివించారు కదా. కాలేజ్కి వెళ్ళి మీరు చదువు అనేది మానేసి లవర్లను వేసుకొని వస్తున్నారు. అది వాళ్ళు చేసిన తప్ప ఏంటంటే ఆయనతో పాటు మిమ్మల్ని కూడా కూలి పనికి తీసుకెళ్లి మీరు కూడా డబ్బులు సంపాదించుంటే కరెక్ట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు బీటెక్ మిమ్మల్ని చదివించడం వాళ్ళు చేసిన తప్ప ఏంటంటే మిమ్మల్ని చదివించడం. ఆశలు పెరిగిపోయాయి. పక్కన వాళ్ళని చూసి వాళ్ళకి ఈ బ్యాగులు ఉన్నాయి, వాళ్ళకి ఈ వాచ్లు ఉన్నాయి, వాళ్ళకి ఈ ఫోన్లు ఉన్నాయి, నాకు కావాలి అని కోరికలు పుట్టాయి మీకు. అంతే. డబ్బులని తీసుకెళ్లి బీరోలో పెట్టుకుంటారు. ఏం చేస్తారు? ఎన్ని డబ్బులు ఉన్నాయా? ఆయన చేసే పనికి ఎంత ఉంటాయమ్మా డబ్బులు? మీకు ఎప్పుడు అడిగిన పనులు అది అవి యాడించి వస్తాయి. హెల్త్ బాగా. రోజుకి ఎన్ని పూటలు తింటావు? రోజుకి ఎన్ని పూటలు అన్నం తింటావు? 2 పూటలే పెడుతున్నారు కదా. ఎలా వస్తున్నాయి? నీకు బండి కొనిచ్చడానికి లక్షలు అప్పే. ఇప్పుడు బండి కొనిపించారా? ముష్టి బైక్ అది. ఆడ పెట్రోల్ కొట్టి పెట్రోల్ డబ్బులు కూడా ఇరాళ్ళు. బండి మూల ఏం పెట్రోల్ ఇవ్వకుండానే పెరిగింటాయి. నువ్వు అన్నం పెట్టకుండా. మీ నాన్నకి బండి ఉందా? మీ నాన్నకి బండి ఉందా? నడుచుకుంటూ పోతా. ఆయనకు సైకిల్, నీకు ముష్టి బండి కదా. అది బండి. సార్ మీకు అసలు నిజంగా ఈ పిల్లలు మీకు పుట్టిన వాళ్ళేనా? ఎక్కడన్నా దొరికితే చెత్తకుండీల్లో దొరికితే తెచ్చుకున్నారా? మరేమో ఈ ఆలోచన విధానం చాలా వేరియేషన్ కనిపిస్తుంది ఇక్కడ. చెత్తకుండి దగ్గరికి వెళ్తే ఎలాంటి వాసన వస్తుంది? ఈ అబ్బాయి మాడితే నాకు అలాంటి వాసన వస్తుంది. ఏం చేస్తాం మరి, మా కర్మ. అది కదమ్మా, మీరు నిజంగా మీ మనసులో ఉండే మాటలేనా, లేదంటే ఎవరన్నా నేర్పించి పంపిస్తున్నారా, లేదంటే ఎవరన్నా మీ మీద బ్లాక్ మెయిల్ చేసి డిమాండ్ చేస్తున్నారా? ఇప్పుడు నేనేమంటున్నానంటే నీకు ఒక లవర్ ఉందంట, నిజమేనా? వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు వెల్ సెటిల్డ్ అని చెప్తున్నారు. వీళ్ళే. తన బర్త్డే వస్తుంది సార్, గిఫ్ట్ ఇద్దామని చెప్పాను. ఒక ఫోన్ కొనాలంటే ఐఫోన్ 1 lakh. అంటే జీవితాంతం వాడికి గిఫ్ట్లు ఇవ్వాలా? తప్పదా? గిఫ్ట్లు ఇవ్వకపోతే నిన్ను వదిలేస్తాడా? అది దాని లవ్ అంటారా? నీ గిఫ్ట్ ఇస్తేనే ప్రేమించేటోడు ఏం ప్రేమించాడు నిన్ను? నెక్స్ట్ బీటెక్ చదవాలంటే కాలేజెస్ కి లాక్స్ లో అవుతున్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు అలా పెట్టుకోలేరు కదా. అదే తను పెట్టుకుంటా అని చెప్పి అన్నాడు. తనకి అలా పెట్టుకోవాలి అంటే నేను గిఫ్ట్ గా ఏదైనా ఆఫర్. సరే, నువ్వు గిఫ్ట్ ఇచ్చాక ఆయన నిన్ను వదిలేస్తా, నువ్వేం చేస్తావు? వదిలేరు మేడం. వదిలేస్తే ఏం చేస్తావు? అరే మీరు కన్న తల్లిదండ్రులనే వదిలేశారు. కన్న తల్లిదండ్రులనే చంపేయడానికి చూస్తున్నారు. ఆడెవడమ్మా బయటోడు? ఇంకేం చేస్తారండి, మాకేం పెట్టట్లేదు కదా. మొహం పగిలిపోద్ది ఎక్కువ మాట్లాడేవంటే. ఉండేం చేస్తానని కన్న తల్లిదండ్రులు అంటున్నావు నువ్వు? ఏం చదువుకుంటావయ్యా? చెత్తకుండీల దగ్గరికి వెళ్ళి చెత్త ఏరుకుంటున్నావా? ఇంటి గొప్ప తీసి నాకు తెలిసి నువ్వు చదువుకోవట్లే. చదువుకున్నాడు ఎవరు కూడా ఇలా మాట్లాడు. ఇచ్చోళ్ళ మాట్లాడుతున్నావేంటి? అసలు నాకు వస్తున్న కోపానికి నేను ఏమి మాట్లాడట్లేదు. ఏం చేస్తారు? 1 year తర్వాత మీరు వచ్చి ఉంటే వాళ్ళకి పెట్టినామమ్మ. ఫస్ట్ లో అయితే ఇల్లు కట్టుకోవాలని అట్లా పెంచినాం వాళ్ళని. ఆ పిల్ల 17 ఈయన 20 ఆగారు కానీ లేకపోతే పడి బెల్ట్ తీసేదాన్ని మీ ఇద్దరికి. వాళ్ళు తీయలే, నేను తీస్తా. మా అమ్మాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఎవ్వరు ఏం చేస్తారు? వాళ్ళిద్దరిని ఏం చేసినా ఈ స్టేజ్ మీదే చేయండి, మేము చూస్తాం. ఇద్దరు ఇక్కడ ఎందుకు చేస్తావు? ఇంటికి తీసుకెళ్ళి మొహం పగిలిపోద్ది. అసలు మీరు పిల్లలే కాదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏం చేస్తారు అప్పుడు? రోడ్ మీద అడుక్కు తినాలి. వాళ్ళు మీ తల్లిదండ్రులను వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఆ ఇల్లు కావాలి, వాళ్ళు డబ్బులు దాపెట్టుకుంటున్నారని డైలాగ్ మాట్లాడుతున్నావు. వాళ్ళని మీరు మా పిల్లలే కాదు అంటే ఏం చేస్తారు? మీరు చూసుకోవాల్సింది మేమే, మా అక్కకి ఇంకెవరికి పెడతారు? అమ్మా, మీరు చంపేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత చూసుకుంటారా? శవాలకి ఫోటోలకి దండలు వేస్తారా? తర్వాత మంచిగున్నోళ్ళనే ఇన్ని మాటలు అంటున్నారు. రేపటి రోజు వాళ్ళు అడ్డం పడితే ఇంకా మీరు చూస్తారన్న నమ్మకం ఏంటి?
చేసుకొని మమ్మల్ని ఎందుకు చూస్తుంది? అత్తగారింటికి పోతావు నువ్వు. ఒక్క నిమిషం అమ్మా, ఇచ్చేస్తాం ఇప్పుడు మీకు ఇప్పించేస్తాం. ఏంటి నెక్స్ట్? హ్యాపీగా ఉంటాం. మీరు హ్యాపీగా ఉంటారు నాన్న, వీళ్ళిద్దరు ఏం అవ్వాలి? అదేంట్లో ఉంటా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటాం. అదేదో ముందే ఆడవచ్చు కదా మీరు. ముందే ఆడడానికి ఏదో ఉండాలి కదా చూపించు. మేము మాత్రం ఆ ఇల్లు కాలేజ్ లోకి వెళ్ళి చేసి చదువుకోవయ్యా, చదువుకొని సర్టిఫికెట్లు తీసుకెళ్లి చూపి, మంచి జాబ్ ఇస్తారు, నెల తిరగానే జీతం ఇస్తారు. ఆ జాబ్ తెచ్చుకునే దాకా ఉండాలి కదా. కిరణ్ అండ్ మీ ఇద్దరు స్ప్రోలోనే షాక్ ఇవ్వాలి వీళ్ళకి, షాక్ ట్రీట్మెంటే. మనము ఆ ఇంట్లోనే పోవాలి, ఆ ఇంట్లో మాత్రం. మీరు ఉండండి అమ్మా, మీరు అమాయకంగా ఉన్నారు, ఉండండి. పిల్లల్ని పెంచే విధానం ఇదే. 4 పీకి ఇంట్లో కూర్చోబెడితే సచ్చినట్టు. మీరు అదే చేసిన తప్పండి. తప్పు చేసినప్పుడు లాగ్ కొట్టుంటే కరెక్ట్ అయిపోయేవాళ్ళు. కొట్టకుండా మంచిగా పెంచాం నాన్న. అలా బతకూడదా? పేదోళ్ళు బతకూడదా సమాజంలో? బతుకుతారు ఇంటి పక్కన. ఎక్కడ అడ్జస్ట్ అయ్యారు మీరు? బీటెక్ చదివించడానికి లక్షలు అవుతుందని నువ్వెవరినో ట్రాప్ చేసావు. వాడు ఆ ట్రాప్ లో ఉండడం కోసం మీకు ఇక్కడ తల్లిదండ్రులను చంపేసి ఆస్తి మీకు కావాలి. ఆ దాన్ని ఎవరితో లవ్ చేస్తాడో దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఈయన ఇంకో పని చేస్తాడట. ఇప్పుడు మాత్రం ఉన్న ఆస్తి ఇచ్చేయాలట. మీరు కరెక్ట్ కూతురు కొడుకు. మీలాంటి పిల్లల్ని కనడం వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. పోతే బాగుంది, మాకు ఆస్తి ఇచ్చిపోమని కొట్టానంట. మళ్ళీ తల్లిదండ్రులకి ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? కూర్చొని మాట్లాడుతున్నామని ఊరుకుంటున్నారు. మీకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేదాకా మీరు ఇలాగే వాగుతారు. సంపాదించిన మీకోసం, పిల్లలకే సంపాదించింది. ఇస్తున్నామేంటి సంపాదించి? ఎలా పెరిగావయ్యా? ఈ వయసు వరకు ఎలా పెరిగారు? ఏంటి సార్, తల్లిదండ్రులు లేక జనాలు ఏడుస్తుంటే వీళ్ళకి వాళ్ళ వాల్యూ తెలియట్లా. కాళ్ళు చేతులు అన్ని బానే ఉన్నాయి కదా, బ్రెయిన్ ఏ దొబ్బిందిరా మీకు? ఎవరో లవ్ చేసిన వాళ్ళకి కదపండి, మీ భాగోతం బయట పెట్టి రోడ్డు మీద వేస్తాను ఇప్పుడు. వాళ్ళకి ఎన్ని అబద్ధాలు చెప్పారో మీరు. ఈ హై క్లాస్ చూస్తే వీళ్ళ బట్టలు ఎట్లా ఉన్నాయి, మీరిద్దరు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత రిచ్ బట్టలు మీకు? ఏమమ్మేశారు ఇంట్లో? వీళ్ళ డబ్బులా, లవర్లు ఇచ్చిన డబ్బులు? బలవంతం పెడితే కొన్ని ఇచ్చారు. అది ఎవరైనా తండ్రి వేరే బలవంతం పెట్టి కొనిపిస్తారేమో చూద్దాం. నీ లవర్ ఉంది కదా, నువ్వు ఆ పని ఏదో చేసుకుని నువ్వు ఏడుచుకుని నువ్వు కొనుక్కోవచ్చుగా. ఇంకా 1 year ఉందండి చదువుకునేది. ఆ 1 year దాకా ఉండాలి కదా మంచి. 1 year దాకా లవర్ లేకుండా ఉండలేవా? లవర్ లేకుండా ఉండలేవయ్యా? ఉండలేనండి. తల్లిదండ్రులు లేకుండా ఉండగలరు, లవర్ లేకుండా ఉండలేరు. వాళ్ళు అసలు వాళ్ళకి వీళ్ళ భాగవతం తెలిస్తే వాళ్ళు ఉంటారా లేదా అని తెలుస్తుంది ఫస్ట్. వీళ్ళు ఏం చూసుకుని ఎగురుతున్నారు సార్ ఇంతలా? చిన్నప్పుడు పెంచుకున్నాం మంచిగా, ఏదో కొడితే మళ్ళా మీరు పద్దాక పిల్లలు ఫీల్ అవుతారు అంటే మీరు పోయేలా చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఫీల్ అయ్యాం, అన్నిటికీ అడ్జస్ట్ అవుతాం. నువ్వు ఆపవమ్మా, 17 ఏళ్లకే నువ్వు లవర్ లేకుండా ఉండలేకపోతున్నావా? మీ దృష్టిలో గవర్నమెంట్ స్కూల్లో చదివితే అవమానం, బీదతనంగా పుట్టడం అవమానం, అంతేనా? మేడం ఇప్పుడు ఇంకా ముందు ఇంకా ఫ్యూచర్ బాగుండాలి కదా. వాళ్ళు కోటీశ్వరం తీసుకురావాలి, కోటీశ్వరులు కూడా ర్యాంక్ తెచ్చుకో. నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా. ఏ కాలో చేయలేకపోతే నీకు తెలుస్తుంది. ఎవరు తెచ్చుకుంటారు? ప్రైవేట్ కాలేజ్ తెచ్చుకుంటే నేస్తారు కదా. నువ్వు మంచి మార్కులు తెచ్చుకో, అన్ని వస్తాయి. నువ్వు ముందు మంచి మార్కులు తెచ్చుకో. లవర్లను పటాయించే టైం ఉంది కదా, బుక్కులు తీసుకొని చదువుకో, అన్ని కరెక్ట్ గా వస్తాయి. గంటల ఫోన్లు మాట్లాడేది ఆపేసి బుక్ చదవండి. అంత ఎడ్యుకేషన్ అంత ఏం లేదు గవర్నమెంట్ కాలేజ్ లో. ప్రైవేట్ కాలేజ్ మాట్లాడతారు మేడం. వీళ్ళు సార్ వీళ్ళు ఖచ్చితంగా వదిలేస్తే వాళ్ళ అమ్మ నన్ను చంపేస్తారు ఇవాళ రేపటి. స్పీడ్ చూస్తే స్పీడ్ గానే వ్యవహారం. తెల్లవారేంతవరకు కూడా మాట్లాడతారు ఒక్కోసారి. మనం చెప్తున్నది కూడా వాళ్ళకి అర్థం కావట్లా. తల్లిదండ్రుల వాల్యూ తెలియట్లా. పేదరికంలో పుట్టడం ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు. రిచ్ మెయింటెనెన్స్ లేకపోతే బతకడం ఎందుకండి అలాంటి తల్లిదండ్రులు అంటున్నారు. మరి వీళ్ళేం సంపాదిస్తారంటే మాకు టైం ఇవ్వండి సంపాదిస్తాం అంటున్నారు. వీళ్ళని ఏ రకంగా ఇది చేయాలా? ఒక 1 year ఆగొచ్చుంటే నాన్న మిమ్మల్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచేదాన్ని. నా చేతులు కట్టేశారు మీ అమ్మ నాన్న. ఇప్పుడు దాకా వాళ్ళే ఉన్నారు. ఉండరా ఉంచరా? ఏమేం చేయం. వాళ్ళ ఫేసెస్ మొత్తం రికార్డ్ చేయండి. వీళ్ళు హోమ్ లో ఉండాల్సిన వ్యక్తులు బయట సమాజానికి పనికిరారు. ఒక ఇద్దరిని మోసం చేస్తున్నారు మీరు. ఒక రిచ్ ఫెలోస్ వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేశారో మిమ్మల్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తారమ్మా? మీ బతుకులకి మీకున్న ఆలోచన విధానానికి మీరు ఏ రకంగానూ పనికిరారు ఇక్కడ కూర్చోడానికి. అరే పేదరికంలో పుట్టడం తప్ప, పేదరికంలో పుట్టి ఇవాళ కోటీశ్వరులు అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మేమే ఇంకా ఆ టైంలో చూసుకున్నాము. అప్పుడే పోగొట్టుంటే సరిపోయేది. ఎంత పద్ధతిగా మేడం నిజంగా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే నాకైతే పిచ్చెక్కుతోంది. ఇప్పుడు మీ దగ్గర తీసుకొచ్చారు, ఏం పని మీకు తీసుకురావడానికి సరిపోకుండా మళ్ళీ ఇంటికి వచ్చినా కూడా అరే బాబు మీకు పిచ్చెక్కిందని తీసుకొచ్చారు. నీకు నిజంగా షాక్ ట్రీట్మెంట్లే కావాలయ్యా. ఇప్పుడు ఈయన కొట్టింది అనుకో ఇద్దరిని, పళ్ళు ఊడిపడతాయి కింద. కొట్టాలి, మీరు కొడితే మీకు రైట్స్ ఉన్నాయి, మీరు కొట్టాలి ఇట్లాంటి కేసుల్లో. కొట్టినా మళ్ళీ అట్నే ఉన్నారు. అంటే కావాల్సిన వస్తువులు అడిగితే కొడతారండి. ఇంకా వయసు వచ్చిందిగా, గేదలాగా పెడిగాడు తిని, ఇంట్లో ఖాళీగా కూర్చొని తిని. కావాల్సిన వస్తువులు అడిగితే కొడతారా ఏంటి నన్ను అంట అబ్బాయి అడిగే క్వశ్చన్లు. మీరు కూడా కంటారు కదా, మీ పిల్లలు కూడా అట్లా చేస్తారా? తెలుస్తుంది అప్పుడు నీ క్రూయాలిటీ అంటే అర్థం అవుతుంది. చిన్నప్పుడే దవడ పీకింటే ఇంతవరకు వచ్చినట్టు కాదు, ఆఫ్ చేసి ఇలా వేసుకొచ్చినావు.
చిన్నపిల్లగానే చిన్నపిల్లలు అంటావు సరిపోయిద్దా పెట్టాలి చిన్నపిల్లలే మనల్ని చంపడానికి తయారే కదా మంచిగా ఉండేది మేమైనా వాళ్ళందరూ ఎక్కిరించడమే ఫ్రెండ్స్ వాళ్ళంతా అందరూ అవమానించే వాళ్ళండి మీరు పేదవాళ్ళని ఫ్రెండ్స్ అందరూ అలా ఎక్కిరించేవాళ్ళు అవునరా నేను పేదోడిని అని చెప్పు తప్పే ఉంది నేను పేదోడిని అయితే ఏమైంది ఎక్కిరించేది ఏముంది పేదవాళ్ళు మనుషులు కాదా పేదవాళ్ళకి జీవితం లేదా పెద్ద జాబ్ తెచ్చుకొని చూపించు ఏంటి గొప్ప పేద ఏంటి అప్పుడే మీకు ఇంత వయసు ఉంటుంది నీకన్నా పేదవాళ్ళు ఉన్నారని చెప్పు చదువుకోండి అయ్యా మరి చదివిస్తున్నారు కదా 1 year అంటున్నారు 1 year చదువుకోండి ఇలా మళ్ళీ అడుక్కుంది నేను అలా అయింది పెడుతున్నారు కదా అయ్యా 2 పూటలు తిండి పెడుతున్నారు కదా ఇప్పుడు నిజంగా అడుక్కు తినాలన్నా కదా అదే బెటర్ ఇంకా ఇల్లు అమ్మేసి మీకున్న ఆలోచన విధానం కంటే అడుక్కొని తినడం చాలా గౌరవప్రదమైన ఆలోచన తెలుసా అక్కడ ఇన్నారా సాయంత్రం 6 అయితే వాళ్ళ కళ్ళు కనిపించవంట ఇంక దేని కాళ్ళు ఉండి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఇంట్లో మా ఇద్దరిని తెల్లవారిన కాల్చి రాత్రి వాగమ్మా ఇప్పటికే చాలా ఎక్కువ ఆగింది మీ అమ్మ ఇప్పటికైనా మేము చెప్పిన మాటని బాగుపడండి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నారు కదా మీది మంచా చెడా కనీసం ఎక్స్పర్ట్స్ అని చెప్తే మీకు ఏమైనా నాలెడ్జ్ వస్తుందేమని వాళ్ళ ఆశ మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు మీకు ఎవడో చెప్పవసరం మాకు అర్థం అవుతుంది మీకు బోల్డ్ అంత నాలెడ్జ్ ఎప్పటికైనా మీకే వస్తది మేము చెప్పిన మాట ఇప్పటికైనా విను ఎప్పుడుకో వచ్చింది మాకు ఇంత దూరం తీసుకొచ్చినారు మీరు ఎప్పుడో వచ్చింది మేము ఏం చేసుకుంటాం ఇప్పుడు కావాలని చెప్తున్నాం మేము ఇప్పుడు తిన్నగుంటే బాగుంటది అప్పుడు ఇప్పుడు పోతే ఇప్పుడు అమ్మా నాన్న చచ్చిపోతే మీరు బతికేస్తారా హ్యాపీగా వాళ్ళని చంపేయాలని మేమేందుకు అనుకుంటాం మీరు ఇప్పుడు దాకా మాట్లాడుతున్నది ఆస్తి ఇస్తే చాలు ఓకే వాళ్ళ మన వాళ్ళు పోతారు బిడ్డ మిమ్మల్ని సరిపోవు మరి ఎంత చేశారు ఎందుకు ఎంత వంకరగా మాట్లాడుతున్నావు బాబు నువ్వు బాబోయ్ మీరు నా ప్లేస్ లో ఉంటే మీకు అర్థమైంది ఏం అర్థం అవుతుంది అయ్యా ఇలాంటి వాళ్ళు బొచ్చుడు మందిని చూస్తుంటాం మేము ఈ ప్లేస్ లో నేను రావాలని నా ఊహల్లో కూడా వద్దు నాకు ఎవరు రారు నీ స్నేహితులే రారు నీ ఫ్రెండ్స్ ఎవరు రారు నీ స్నేహితులు ఇదే మాట నీ లవర్ ఎవరైతే ఉన్నారో నువ్వు మాట్లాడే మాటలు కనుక ఆవిడ కనుక వింటే చిచి తూతు అని నీ మీద ఉమ్మేసి మరిపోద్ది నీకు కూడా ఆ కోటేశ్వరుడు ఎవరో ఉన్నారని చెప్పేసి అన్నావు కదా వాళ్ళు అదే బ్యాచ్ ఏమో మేడం అమ్మా మీకు ఆల్రెడీ 16 దాటిని ఈయనకి ఆల్రెడీ 18 దాటిని అలా దాటిన పిల్లల్ని వేరే కంట్రీస్ లో తల్లిదండ్రులు పోషించాల్సిన అవసరం లేదు ఆ సిస్టమ్ మన ఇండియాలో కూడా ఉంది ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళే రైట్సే లేవు ఎక్కడికి పోతారా పోండి హాస్టల్కే పోతారా అడుక్కు తింటారా రోడ్ల మీద పడి తిరుగుతారో తిరగండి వీళ్ళు ఇక నుంచి మీ ఇంట్లోకి రారు మీకు పోలీస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది ఎటు కాకుండా మధ్యలో వదిలేస్తే ఎట్లా మేడం అలాంటప్పుడు మీరు చంపేసే అంత ఆలోచనలు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎట్లా ఇంట్లో పెట్టుకుంటారమ్మా వాళ్ళు చనిపోయే వాళ్ళు మేము బతికిచ్చాము కోవిడ్ టైంలో వాళ్ళు చనిపోయే వాళ్ళు మేము బతికించుకున్నాం కదా సరిపోయేదమ్మా అమ్మా మీరు కాపాడేశారా నాన్న మరి కాపాడకండి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అప్పుడే పోగొట్టారు సరే అప్పుడే పోయారు అనుకోండి నాన్న మీలాంటి వాళ్ళ ముందు వాళ్ళు ఉండడం కంటే అప్పుడే పోయారు అనుకోండి పోమని చెప్పండి ఆస్తి అడిగే రైట్స్ మీకు లేవు అదా వాళ్ళ కష్టార్జితం మీరు అట్లా అడిగారంటే టెలికాస్ట్ చేసామంటే మిమ్మల్ని జైల్లో వేస్తారు మర్యాద ఇప్పటికైనా మారు ఇప్పుడైనా ఒకటి పీకండి ఇప్పుడైనా ఆకుండా పీకండి అమ్మ మా కోరిక మాకు కొట్టే రైట్స్ లేవు కానీ మీకు కొట్టే రైట్స్ ఉన్నాయి 4 పీకితే మా ముందు మేము కొంచెం సాటిస్ఫై అవుతాం ఆసుపత్రిలో పడతావు నేను కొడితే నువ్వు కొట్టేదాకా ఉండదు నేనే కొడతా తల్లి మీద చెయ్యెత్తుతావా ఎత్తకుండా ఏం చేయమంటారు అలాంటి వాళ్ళ వద్దయ్యా ఇట్లాంటి పిల్లలు ఎందుకు వెళ్ళిపోదాం మన మేడలో వేసి వచ్చిపోదాం ఆస్తి ఇచ్చిపోండి ఆస్తి ఇచ్చేసేయండి నాకు రే ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మ మీద చెయ్యడానికి పోతున్నావేంటి నువ్వు పిల్లలు ఏయ్ నువ్వేంటి పక్కన మీ అన్నయ్య తప్పు చేస్తే అక్కడ నువ్వు చెప్పడానికి లేదా మళ్ళీ పని లేదండి అమ్మని మా చెల్లి రాసిన పని లేదు మీ అమ్మ మీద నువ్వు చెయ్యి ఎత్తొచ్చా ఎత్తొచ్చా ఎవరిచ్చా నీకు హక్కు నేనే తీసుకున్నా అయితే ఇది కూడా నేనే తీసుకున్నా నేను ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టాడు అసలు ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు అసలు ఇక్కడ నా స్టేజ్ మీద ఉన్నావు కాబట్టి డెఫినెట్ గా మాట్లాడతాను నేను డెఫినెట్ గా మాట్లాడతాను అయితే నేను వెళ్ళిపోతా ఇడియట్ ఓ కదులు కదులు అమ్మనే మాట్లాడుతా ఇక్కడ నుంచి నువ్వు వెళ్తే జైల్లోనే కూర్చోబెడితే ఇప్పుడు దాకా హోమ్ అన్నాను కదా ప్రెసెంట్ మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి మీ ఇద్దరికి పిచ్చి పట్టేసి ఉంది మీ ఇద్దరికి సైకలాజికల్ ప్రాబ్లం పీక్స్ లో ఉన్నట్టు లెక్క కాదు వాళ్ళకు ఉంది నేను చెప్తాను ఎవరికి అది సార్ చెప్తారు మీ ఎక్స్పర్ట్స్ లో మీరు ఏ రేంజ్ లో ఉన్నారో సార్ చెప్తారు లీగల్ ప్రొసీడింగ్స్ నేను చెప్పి మీకు ఈ క్షణం నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే రైట్సే లేవు నువ్వు మా ముందే తల్లి మీద చెయ్యెత్తావు ఇలా నేను ఆ ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఇస్తే మీ ఇద్దరిని హోమ్ లో వేస్తారు మీకు ఎడ్యుకేషన్ లేదు ఇల్లు లేదు తల్లిదండ్రులు లేదు మాట్లాడండి సార్ ఇంక వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచే పనే లేదు ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మేడం పెద్దలు అనే సామెత ఒకటి ఉంది కదా మొక్కే వంగంది మానే వంగన అని చెప్పి ఈ రోజు ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు తల్లిదండ్రులుగా వీళ్ళు మాట్లాడేటటువంటి తీరు ఈ రోజు మనం చూస్తున్నాం అంటే ఏంటంటే
ఇక్కడ పిల్లలు ఈ స్థాయిలో ఇక్కడ మాట్లాడుతున్నా కూడా తల్లిదండ్రుల మీద మీ మీదకి లేచి లేచి వస్తున్నారమ్మా కొట్టడానికి. అంటే ఇక్కడ కొట్టడానికి లేచినటువంటి వాళ్ళు ఇంట్లో మిమ్మల్ని కొట్టలేదా, లేదంటే రేపొద్దున చంపబోరా? సో నేననే ఒక నిమిషం నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఈ పరిస్థితికి రావటానికి తల్లిదండ్రులు అంటారు ఏంటండి, పిల్లలు అంటే కనుక వీళ్ళు ఎదురింట్లోనో పక్కింట్లోనో పుట్టలేదు, మీ చేతుల్లోనే మీ 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 కడుపునే పుట్టారు ఈ పిల్లలు. మొక్కే వంగంది మానే వంగన. మీరు చేసుకునేటటువంటిది ఒక మామూలు కూలి పని మీరు చేసుకునేటటువంటిది, కాయ కష్టం చేసుకుని బతికారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఊరికే మీరు ఏం చేశారంటే కనుక మీ కష్టం ఏ స్థాయిలో కష్టపడ్డారు అనేది మీరు ఎక్కడ పిల్లలకు చూపెట్టడానికి ఇష్టపడలేదు. అది మీరు కట్టుకున్న బట్టలు, వాళ్ళు కట్టుకున్న బట్టలు, మీరు మాట్లాడే తీరు, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు ఏంటంటే పులిని చూసి నక్క వాతలు వేసుకున్నట్టుగా వాళ్ళు ఏదో లోకంలో పెరుగుతున్నారు. ఈ లోకం ఇలా పెరగచ్చు అనేటటువంటిది ఇండైరెక్ట్ గా చూపెట్టింది మీరే. కష్టపడినా వాళ్ళు కష్టపడకూడదని పెంచాం. ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత ఇక్కడ ఈ రోజు ఇలా తయారయ్యారు అంటే ఏంటంటే ఎక్కడా కూడా మేము మట్టి పని చేసుకుంటున్నాం, కూలి పని చేసుకుంటున్నాం, మేము 10 రూపాయలు సంపాదించడానికి మేము ఎంత కష్టపడవలసి వచ్చింది అనేటటువంటిది మీరు తెర వెనకతల కష్టపడ్డారు, కానీ వాళ్ళ కళ్ళెదురుగుంటే మీరు చెమట వచ్చినట్టుగా ఎక్కడా చూపెట్టలేదు. ప్రతిరోజు నేను ఒకటే చెప్తాను, అమెరికాలోని, యూకేలోని, యూరోపియన్ కంట్రీస్లో, చైనాలో కూడా తల్లిదండ్రులు ఏ స్థాయిలో కష్టపడుతున్నారని చెప్పి పిల్లల్ని వాళ్ళతో పాటు తీసుకుపోయి ఒక కూలోడు ఏం పని చేస్తున్నాడు, రోడ్లు ఊడ్చేటటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక ఆటో డ్రైవర్ ఏం చేస్తున్నాడు అని చెప్పి దగ్గరుండి ఆ పిల్లలకి అది చూపెడతారన్నమాట. అంటే ఏంటంటే పిల్లలు మనం ఏమనుకుంటాం మన సైకాలజీలో, అరే ఎందుకురా నేను కష్టపడ్డాను కదా, నా కష్టం నీకెందుకురా, నువ్వు సుఖపడు అని అనుకుంటారు. ఈ కాన్సెప్ట్లోని ఈ సైకాలజీలోనే తప్పు ఉంది ఇక్కడ. అదే ప్రధానం. అడగందే ఇచ్చారు మీరు. ఈ రోజు ఏంటంటే కొండమే కోతిని తీసుకురమ్మంటున్నారు వాళ్ళిద్దరు. ఇదేంటంటే అంచెలంచెలుగా ఒక పెన్ ఇచ్చారు, ఒక షూ ఇచ్చారు, ఒక షర్ట్ ఇచ్చారు, ఒక బండి ఇచ్చారు, ఒక ఫోన్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం కావాలి? కావాల్సినటువంటి లవర్ వెనకతలు ఉంది, ఇప్పుడు దాన్ని పోషించాలి కాబట్టి మీ ఆస్తి ఇచ్చి మీ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇమ్మంటున్నారు. సో వాళ్ళు ఈ రోజు ఈ స్థాయిలో అడిగారు అంటే కనుక ఏమేమి మీరు అడగకుండానే ఇచ్చారు, ఏమేమి పోటీ పడ్డారు. మీరు వాళ్ళతో పాటు ఏంటంటే మీరు పోటీ పడ్డారు. అరే వీళ్ళు కష్టం వస్తుందేమో, వీళ్ళు అడిగేస్తారేమో, వీళ్ళు అడగకుందే మనం ఇచ్చేలేమో, వీళ్ళు నలుగురు చిన్న చూపు చూపిస్తారేమో, వీళ్ళు పేదరికంలో ఉండేటటువంటి పిల్లలుగా వేరే వాళ్ళకి కనిపిస్తారేమో, వీళ్ళు పేదరికంలో ఉండే పిల్లలుగా కనిపించకుండా మనం కూడా జాగ్రత్త పడాలి కాబట్టి వీళ్ళు ఏది అడిగితే అది ఇద్దాము అనేటటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్ళటం వల్ల ఈరోజు ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు. వాళ్ళు అర్థమవుతుంది కదండి. అంటే పేరెంటింగ్ని వేలు ఎత్తి చూపెడతారా అండి అంటే కనుక ఇక్కడ 2 అంశాలండి. ఇప్పుడు ఏంటంటే దురదృష్టం కొద్దీ మన కల్చర్లో ఏంటంటే ఈ పాశ్చాత్యతనం అనేటటువంటిది వచ్చేసింది, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వచ్చేసింది. ఈ షర్ట్ వేసుకుంటే ఇంకో షర్టు, ఈ ప్యాంట్ వేసుకుంటే ఇంకో ప్యాంటు, ఈ షూ వేసుకుంటే ఇంకో షూ, ఈ ఫోన్ కాకపోతే ఇంకో మోడల్ ఫోన్, వాడి చేతిలో ఉంది, వీడి చేతిలో ఉంది, వాళ్ళందరి చేతుల్లో ఉంది, నా చేతిలో ఉండేటటువంటి డబ్బా ఫోన్, నేను సైకిల్ మీద వెళ్తున్నాను కాబట్టి నాకు మోటార్ సైకిల్ కావాలి, నాకు మోటార్ సైకిల్ ఉంటే నాకు కారు కావాలి అనేటటువంటిది ఏదైతే ఈ కంపారిజన్ వచ్చేస్తుందో ఈ సమాజంలో, అది ఎవరు తప్పు అనేటటువంటిది మనం తర్వాత మాట్లాడుకుందాం. దీంతో చూసేటప్పటికి వీళ్ళు ఏంటంటే విర్రవీగిపోతున్నారు. వీళ్ళకి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎంత కఠినంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే కనుక అమ్మాయి అబ్బాయి. నాకేంటంటే యూజువల్గా ఆడపిల్లలకి, యూజువల్గా టీనేజ్లో ఉండే ఆడపిల్లలు ఎంతో కొంత సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. ఇంత కఠినంగా మాట్లాడరు. అయితే వీడన్నా అమ్మాయిని ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, లేదంటే ఆ అమ్మాయి వెనకతలు ఉన్న ఆ బాయ్ ఫ్రెండ్ అని ఈ అమ్మాయిని ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, లేదంటే వీళ్ళిద్దరూ కూడబలుక్కుని ఈ లెవెల్లో మనం ప్రెషర్ పెట్టకపోతే కనుక వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి మనం లాక్కోలేకపోతే మనం సుఖపడలేము. అంటే దీనికి ఏంటంటే సుఖానికి బానిస అయిపోయారు వీళ్ళిద్దరు. సుఖానికి, సంతోషానికి, ఈజీగా డబ్బులు వచ్చేటటువంటి తత్వానికి, ఈజీగా గిఫ్ట్లు వచ్చేటటువంటి తత్వానికి వీళ్ళు బానిసలయ్యి చదువుని కాస్త అటక మీద పెట్టి ప్రేమని మమకారాన్ని కాల్తో ఇలా తొక్కేశారు వీళ్ళిద్దరు. అది ఆ లెవెల్కి వెళ్ళిపోయింది ఈ సైకాలజీ. అయితే ఏంటంటే ఎంత కాదనుకున్నా కూడా వీళ్ళు పిల్లలు, వీళ్ళు క్రిమినల్స్ అంటామా? వీళ్ళు చేయకూడనటువంటి నేరాలు వచ్చారు. ఆఫ్ కోర్స్ చంపేస్తాము, పొడి చేస్తాము, నరికేస్తాము అనేటటువంటి మాటలకి ఖచ్చితంగా శిక్ష పడాలి. అయితే నేను అనేది ఏంటంటేనమ్మా, సైకాలజీలో ఇలాంటి పిల్లల్ని కాండక్ట్ డిసార్డర్స్ అంటూ ఉంటారు. కాండక్ట్ అంటే వ్యవహార శైలి. మీకు తెలియదు కాబట్టి పిల్లలు మీకు చెప్తున్నాను, వినండి. ఈరోజు మీరు కాండక్ట్ డిసార్డర్ అంటే ఏంటి డాక్టర్ గారు, మేము ఇక్కడ రావటమే ఇష్టం లేదు, పైగా మీరు ఏంటంటే ఇక్కడ కూర్చోపెట్టి మాకు ఒక డయాగ్నోస్ చేసి మమ్మల్ని పిచ్చోళ్ళు లెక్కన చూపెడుతున్నారా అంటే కనుక నిజంగా ప్రపంచంలో జరిగేటటువంటి హత్యలు, మానభంగాలు, భయంకరమైనటువంటి అరాచకాలు అన్నీ కూడా ఇక్కడి నుంచే ఆవిర్భవిస్తాయి, ఈ తత్వాన్ని నుంచే. దాన్నే కాండక్ట్ డిసార్డర్ అంటే లెక్కలేనితనం, సున్నితమైనటువంటి మనస్తత్వం కోల్పోవటం. ఎక్కడ జాలి దయ అన్నది లేదు, అమ్మ లేదు, ఆలి లేదు, ఎవ్వరూ లేదు. నాకు కావాల్సినటువంటి నా సుఖం దొరక్కపోతే కనుక నేను ఏ స్థాయి వరకు వెళ్ళిపోతాను అనేటటువంటి వ్యక్తిత్వం ఈ రోజు కని పెంచినటువంటి తల్లిదండ్రులతో వీళ్ళు ఇలా వ్యవహరిస్తే రేపొద్దున ఇతను చేసుకోపోయేటటువంటి భార్య,
ఆ అమ్మాయి చేసుకోపోయేటటువంటి భర్త రేపొద్దున ఏదైనా ఒక కారణం చేత వీళ్ళకి కావాల్సినటువంటి సుఖాన్ని కానీ సంతోషాన్ని కానీ ఇవ్వలేకపోతే ఈరోజు ఇక్కడ చూపెట్టేటటువంటి అరాచకం అక్కడ చూపెడతారు. ఎందుకంటే కనుక ఆ సుఖం సంతోషం గురించి వీళ్ళు నమ్ముకున్నటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే అరాచకం, విచ్చలవిడితనం, నోటుకొచ్చింది మాట్లాడటం, అవసరమైతే చెయ్యెత్తి కొట్టబోవటం. మా ఎదురుగుంటారే కొట్టబోవటానికి లేచినటువంటి ఈ వ్యక్తి రేపొద్దున ఇంట్లోనే ఈ ప్రతాపం చూపెడతాడా? ఆవిడ కూడా బయట కూడా ఈ ప్రతాపం చూపెడతారా? ఎక్కడన్నా చూపెట్టచ్చు. దీన్నే కాండక్ట్ డిసార్డర్ అంటూ ఉంటాం. తల్లిదండ్రులందరికీ కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్లో కానీ లేదంటే స్కూల్లో విద్యాపకులను కానీ అందరం మేమేమని చెప్తామంటే ఇది చిన్నప్పటి నుంచే పసిగట్టండి అని అంటూ ఉంటాం. పిల్లల్లో ఉండేటటువంటి ఈ చిన్నపాటి ఆలోచన శైలు పసితనంలోనే మనం పసిగట్టాలి. 7వ తరగతి మీ అబ్బాయి మీ అమ్మాయి సడన్గా ఈ రోజు వచ్చి ఇద్దరు లవర్లను తీసుకొచ్చి ఇలా మాట్లాడుతున్నారని నేను అనుకోనమ్మా. వీళ్ళ యొక్క ఆలోచన శైలి ఇప్పుడు మారటం కాదు, ఎప్పటి నుంచో మారింది. వీళ్ళని మార్చినటువంటి ఆ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సుఖపడేటటువంటి మనస్తత్వం, సుఖాలకు అలవాటు పడటం. ఆ క్షణంలోనే వీళ్ళ వెచ్చలవిడితనం పెరుగుతుందా? చదువు మీద ధ్యాస పెడుతున్నారా లేదా? వీళ్ళు స్కూల్కి కానీ కాలేజీకి కానీ టైంకి వెళ్తున్నారా లేదా? వీళ్ళ అటెండెన్స్ ఎలా ఉంది? వీళ్ళ స్నేహితులు ఎవరెవరు ఉన్నారు? వీళ్ళు ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు? వీళ్ళు ఏమైనా లేనిపోయిన అలవాట్లకి ఏమైనా బానిసలు అయ్యారా? ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే పిల్లల్లో కనిపెట్టవలసినటువంటి అవసరం ఈరోజు చాలా ఉంది. అలాగే టీచర్స్ కూడా వీడు ఎందుకు కాలేజీకి రావట్లేదు, వీడి మార్కులు ఇంత ముందు తెలివైన వాడు అనుకున్న వీడి మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి, ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది, ఎవరు పడితే వాళ్ళతో గౌరవం లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు అనేటటువంటి ఈ చిన్నపాటి లక్షణాలు చిన్న వయసులోనే పసిగడితే కనుక మనం వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ. నా డెడ్ షూర్ ఏంటంటే మీ వాడు చిన్నప్పటి నుంచి ఏమీ మీ మీద ఇలా లెగలేదు, మీ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇంత అభ్యంతరకరంగా ఏం మాట్లాడలేదు. ఇదంతా ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే కనుక ఆ మొక్క ఇలా పెద్దదయ్యి ఒక పెద్ద మాన అయ్యేటప్పటికి వీళ్ళేమో గర్వంతో విర్రవీగిపోతున్నారు. మేము ఏమన్నా మాట్లాడచ్చు, ఏ వేదిక మమ్మల్ని ఏమీ చేయలేదు, మేము మైనర్స్ కాబట్టి మాకు ఏ శిక్ష పడదు, మేము ఎలాగన్నా వ్యవహరించవచ్చు అనేటటువంటి ఆలోచన శైలిలో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకు ఉండేది ఏంటంటే ఇప్పటికీ కూడా ఇలా మాట్లాడినందుకు నాకు కోపం వస్తున్నా కూడా ఇప్పటికీ కూడా వీళ్ళు ఉండేటటువంటి ఈ వయసులో కానీ వీళ్ళ ఆలోచన శైలిలో కానీ ఖచ్చితంగా వీళ్ళకి ఒక కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియను ఇస్తే కనుక బోత్ స్వాతి అండ్ కిరణ్ ఇద్దరికి కూడా చాలా అద్భుతమైనటువంటి కౌన్సిలింగ్లు ఉన్నాయి. ఆ కౌన్సిలింగ్లో తల్లిదండ్రులుగా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఏంటి సార్ అంత తల్లిదండ్రుల మీద లేచి తన్ని కొట్టేటటువంటి వాడు ఏం కౌన్సిలింగ్కి మారుతాడు అనేటటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఈ రోజు ఏంటంటే కనుక ఎలా శిక్షిస్తాం వీళ్ళని, ఏ పద్ధతిలో శిక్షిస్తే కనుక రేపొద్దున ఇంకా కసి కోపం పెరగదు. రేపొద్దున మా అమ్మ నాన్న ఈ వేదిక మీద తీసుకొచ్చి మమ్మల్ని ఇలా శిక్షించారు కాబట్టి ఈ రోజు ఒక 10 రోజులు నన్ను ఇక్కడ ఉంచినా అక్కడ ఉంచినా రేపొద్దున బయటకు వెళ్ళాక ఏమీ చేయనటువంటి మిమ్మల్ని ఈ స్టేజ్ మీద చంపేస్తానని లేచినోడు రేపొద్దున వీళ్ళని శిక్షిస్తే కనుక ఇంకో విధంగా. సో ఇప్పటికీ కూడా నా ఆలోచన ఏంటంటే వీళ్ళిద్దరిని ఆ ప్రేమతోనే మనం గెలుచుకోవాలనేటటువంటిది ఆలోచన. మాటల స్పీడ్ ఉన్నా కూడా ఆలోచన లేకపోవటం వల్ల ఇలా మాట్లాడుతున్నారు, అనుభవం లేకపోవటం వల్ల ఇలా మాట్లాడుతున్నారు, వేరే శక్తులు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల ఇలా మాట్లాడుతున్నారు. మీరు చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎక్కడి నుంచి కంట్రోల్ చేయలేరు, అక్కడ కంట్రోల్ చేయకపోవటం వల్ల వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా, CBT అనేటటువంటి కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా వీళ్ళిద్దరు ఆలోచన శైలిని ఖచ్చితంగా మార్చచ్చు మేడం, అందులో డౌటే లేదు. ఏంటంటే శిక్షించాలి, తిట్టాలి అంటే కొట్టాలంటే కొట్టచ్చు. కానీ ఈ అబ్బాయి పద్ధతి చూడండి, ఒక మాట అంటే 2 మాటలు అంటున్నాడు, మీరు 3 మాటలు అంటే 4 మాటలు అంటున్నాడు. ఇంకా దీనికి అదుపు ఏముంది? ఇదే కసి కోపంతో ఈరోజు ఈ పరిధి వరకు మనం కంట్రోల్ చేస్తాం. ఈ పరిధి దాటాక ఎవరుంటారు? వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? పోనమ్మ మీరు లెగండి అమ్మ 2 కొట్టండి అమ్మ అంటే కనుక వాళ్ళు 2 కొడితే కనుక వీళ్ళు 2 తన్నేటట్టున్నారు. సో వాళ్ళ లైఫ్ రిస్క్లో పడుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు నా క్లినిక్కి రండి, 1-2 సార్లు రండి. మీరేమి ఇప్పుడు చూడండి, మీ అమ్మాలు ఆస్తి ఇస్తారా ఎవరా, ఎంత డబ్బులు ఇస్తారు అన్ని తర్వాత మాట్లాడుకుందాం. మనం ఒక ప్రైవేట్ ఏరియాలో పర్సనల్గా క్లినిక్లో కూర్చుని మనం మాట్లాడుకుందాం. అసలు మీకు ఈ ఆలోచన శైలి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు డబ్బుల వల్ల వచ్చేటటువంటి గొప్పతనం ఏంటి, డబ్బుల వల్ల వచ్చేటటువంటి నాశనం ఏంటి, ఇప్పుడు వరకు మీరు ఏమేమి పోగొట్టుకున్నారు మీ జీవితంలో, సాధించాలి దేని వెనకాతలు పడుతూ ఏమేమి పోగొట్టుకున్నారు, విలువలను పోగొట్టుకున్నారు, భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను కదా, మీ అమ్మాలు ఆ ఇల్లుని మీకు తిరిగి ఇచ్చేటట్టయితే కనుక ఆ ఇల్లు దగ్గర నుంచి వచ్చేటటువంటి డబ్బులు 10 రోజులు కూడా మీ చేతుల్లో నిలవు. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే మీ ఆలోచన మీ అనుభవం ఏంటంటే డబ్బులు కావాలి అని అంటున్నారే కానీ డబ్బుల్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ డబ్బుల ద్వారా ఏం చేయాలి, అక్కడి నుంచి ఎటువంటి ఆలోచనలు వస్తాయి, ఎటువంటి అలవాట్లు అవుతాయి, ఎవరు మిమ్మల్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి ఆలోచన మీకు లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరిద్దరూ ఒక్కసారి కామ్గా ఆలోచించండి. ఈరోజు మారమని నేను అనట్లే,
సార్ ఇంకా ఆలోచించేది ఏం లేదు సార్. మాకు ఆస్తి ఇస్తే మేమే వాళ్ళు మంచిగా చూసుకుంటాం. ఇలా అరిసేది ఏం ఉండదమ్మా. ఇవ్వకపోయినా కనీసం తాకట్టైనా పెట్టి మాకు కావాల్సిన ఇస్తే మేమే మాకు ఉంటది కదా మేమే తెచ్చుకుంటాం. వాళ్ళకి ఇల్లు అక్కర్లేదంట, ఇల్లు అమ్మేసి డబ్బులతో వస్తే కనుక రెంటెడ్ ఇంట్లో ఉండి మిగతా డబ్బులు ఎవరు కడతారమ్మా? మీరు కూలి పని చేస్తారా? 1.5 year వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మేమే కడతాం. వాళ్ళని మాకు ప్రేమ ఉంటది కదా మేడం. అమ్మా మీరిద్దరు చాలా అనాలోచితంగా వినండి అమ్మా, మీరిద్దరు అనాలోచితంగా అదే పాట పాడకండి. మీరిద్దరు చాలా అనాలోచితంగా, చాలా అమాయకత్వంతో, చాలా మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మీకు మబ్బు, మీకు సుఖం సుఖం అనేటటువంటి మబ్బు కమ్మేసింది. ఇంకా ఆపునన్న, సుఖం అనేటటువంటి మబ్బు మీకు కమ్మేయటం వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియట్లేదు. ఒక్కసారి మీ ఆలోచనలు కరెక్టు అనేటటువంటిది నా క్లినిక్ రూమ్కి వచ్చి నా కౌన్సిలింగ్ వినేంత వరకు రండి. అక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, మీరు మాట్లాడండి. అక్కడ మీ తల్లిదండ్రులు కూడా ప్రత్యక్షంగా కూర్చోపెడదాం. నా క్లినిక్ లో మాట్లాడుకున్న తర్వాత కొన్ని సెషన్స్ అటెండ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏమంటారో చూద్దాం. ఇది నా ఉద్దేశం. దీనికి ఏమైనా శిక్షపరంగా ఉంటే కనుక లాయర్ మేడం మాట్లాడతారు. మేడం నాకున్న కోపానికి ఎంత స్మూత్ గా డీల్ చేస్తానో అంత స్ట్రాంగ్ గా కూడా వెళ్తా. ఎక్కడైనా వీళ్ళు నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఒక్క 1 year తర్వాత వచ్చి ఉంటే వీళ్ళ వ్యవహారం వేరుగా ఉండేది అని. మనకి చట్టాల్లో ఉన్న బండర్ మైనస్ 18 years కంప్లీట్ అవ్వాలి, 21 years కంప్లీట్ అవ్వాలని. కాకపోతే ఇతనికి పనిష్మెంట్ పడడానికి 18 కంప్లీట్ అయి ఉన్న వ్యక్తి, ఇతనికి 100% పనిష్మెంట్కి ఎలిజిబుల్ పర్సన్. ఆ అమ్మాయికి ఇంకొక 1 year పడుతుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ యాక్ట్ CD తీసుకెళ్ళి అలా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసిన ఆ అమ్మాయిని జోనల్ హోమ్కి పంపిస్తారు. ఇది మాట్లాడడానికి ముందు రీసెంట్గా మనం రేప్ కేసు ఒకటి చూసాం నంద్యాల జ్యూరిస్డిక్షన్లో. 12 years, 15 years, 15 years పిల్లలు. ఏం చేస్తే రేప్ అనేది కూడా వాళ్ళకి తెలుసా లేదా అని నాకు డౌట్. అలాంటిది ఒక 8 years పాపని క్రూయల్గా రేప్ చేసి, మర్డర్ చేసి, వాటర్లో పడేసి, పోలీసులను ఒక 3 days ఎక్కడ పడేసామని కూడా చెప్పాల. అంత ముదురు మెంటాలిటీలు 12 ఏళ్లకే 15 ఏళ్లకే వచ్చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలా ఆలోచిస్తున్న ఒక ఎగ్జాంపుల్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక సర్వే రిపోర్ట్స్ లాగా తీసుకొని పనిష్మెంట్ల యొక్క ఏజ్ లిమిట్ని తగ్గించాలి అని ఈ స్టేజ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగా లీగల్ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్ట్స్ కండక్ట్ చేసే వాళ్ళకి ఎక్కడన్నా మీరు ఏ రకంగా ఎక్కడన్నా ఒక మంచితనం కనిపిస్తా? మనుషులుగా పుట్టారు కదా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఎక్కడన్నా మోరల్ వాల్యూస్ ఉన్నాయా? కొంతన్నా చదువుకుంటూ వచ్చారు. అరే ఆ చదువులో మీకు ఏదైనా నేర్పించుంటారు కదా, సొసైటీలో ఎలా బతకాలి, తల్లిదండ్రులు అంటే ఏంటి అని. అవి ఎక్కడ ఏ కోసానా నాకు కనిపించట్లా. మీరు రెండు రకాలు మాట్లాడుకుందాం మిమ్మల్ని. ఒకటి, సొసైటీని చూసి వాళ్ళు ఎలా బతికారు, అవతలోళ్ళు ఎలా బతుకుతున్నారు, అవతలోళ్ళు ఎంత రిచ్గా ఉన్నారు అంటే అది తలరాత. మనం ఏ కుటుంబంలో పుట్టాలి, ఎలా పుట్టాలి అనేది దేవుడు డిసైడ్ చేస్తాడని మనం అనుకుంటున్నాంగా. దేవుడు ఉన్నాడా లేదా మళ్ళీ వాళ్ళకి సమాధానాలు చెప్పట్లా. నేను మంచిగా పెరగాలి అంటే కొన్ని పద్ధతులు ఫాలో అయ్యి అనుకుంటే బెటర్. దేవుడు ఉన్నాడనే అనుకుందాం. మన ఈ కుటుంబంలో పుట్టించారు, మన తాహ తింతే అని పుట్టించారు. దాన్ని మార్చుకోవడం మనకున్న హక్కు అనుకుంటే మనం కష్టపడాలి, పర్ఫెక్ట్గా చదువుకోవాలి, సొసైటీకి తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే తిప్పి కొడుతూ 5 yearsకి మీరు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేకుండా మీరే ఒక ఇల్లు కొనుక్కొని మీరే రిచ్ ఫెలోస్ అయ్యి మీకు తగ్గ సంబంధాలు చూసుకునేవాళ్ళు. అది వదిలేసి మీరు ఎవరో ఉన్న వాళ్ళని ట్రాప్ చేశారు. మీ అందంతో ఇద్దరు బొమ్మల్లా ఉన్నారు. మీ తెలివితేటలు, మీ లైఫ్ స్టైల్ చూస్తే అసలు ఏడపిల్లలైనా అనిపిస్తుంది అక్కడ ఉన్న దీని ప్రకారం. అంటే మీ కన్నింగ్ ఆలోచనలు పెరిగిపోయినాయి. చాలా సినిమాల్లో చూస్తాం. ఇవంతా నిజమా అని అనుకుంటాం కానీ మేము కన్సల్టేషన్లు వింటేనో మీలాంటి వాళ్ళు ఇట్లా వచ్చినప్పుడు మాకు షాక్ అవుతూ ఉంటుంది. ఉన్నారు ఇట్లాంటి చెత్త మొహాలు కూడా సమాజంలో ఉన్నారు అని. తల్లిదండ్రులు కాదనుకోనా? తల్లిదండ్రులు చచ్చిపోయినా పర్వాలేదు అంటారు కాసేపు. మేము ఎంత గడ్డి పెట్టినాక వాళ్ళు బతుకుంటే ఏదో మూల పడి ఉండను, మాకు ఇల్లు ఇవ్వండి చాలా అంటున్నారు. అంటే 1% మారారు. 1% 99లో వాళ్ళు బతికితే బతకనివ్వండి అని వాళ్ళ జీవితాలను వాళ్ళకి ముష్టేశారు. ఇట్లా మా ముందు మా స్టేజ్ మీద కొడుతున్నావు, కొట్టడానికి మీరు ఇద్దరు లెగుస్తున్నారు అంటే నేను ఇచ్చిన స్పీడ్కి నీ చెంప మీద పడుంటే పగిలిపోయేది. కానీ నేను వదిలేసినట్టు పోలీసులు వదలకరు నాన్న. నువ్వు ఇంకా 21 అనేది మ్యారేజ్కి లైసెన్సే తప్ప పనిష్మెంట్లకి కాదు. నువ్వు పనిష్మెంట్కి ఎలిజిబుల్ పర్సన్వి. ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే నువ్వు క్రిమినల్ ఆలోచనలో ఉన్న మర్డరర్వి. ఇలా వదిలేస్తే రేపొద్దుట ఆ లవ్ చేసిన అమ్మాయిని ఏం చేస్తావో తెలియదు. ఎందుకంటే మీరు ఏదో రకంగా ట్రాప్ చేసి 21 అవగానే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావు. ఆ ఆస్తి కోసం ఇప్పుడు సొంత తల్లిదండ్రులనే మీరు చంపేయడానికో లేకపోతే ఆస్తి పీక్కు తినేయడానికో రెడీ అయిపోతున్న వాళ్ళు రేపొద్దుట వాళ్ళ ఆస్తి కోసం ఏం చేస్తారు? ఇక ఈ అమ్మాయి నెక్స్ట్ చేసే పని ఆయన ఏమన్నా లవ్ చేసిందిగా, ఆడికి కోటేశ్వరులు నన్ను రేప్ చేశాడండి అని ఒక కేసు వేస్తే ఆడి జీవితం సర్వనాశనం. ఆడి దగ్గర నుంచి ఒక ఇల్లు బిల్డింగో ఏదో లాక్కుంటారు. ఇదేగా మీ ట్రాప్లు.
తల్లిదండ్రులకే దిక్కాణం లేనప్పుడు మిమ్మల్ని ఇలా వదిలేస్తే సమాజంలో వాళ్ళిద్దరితో పాటు ఇంకా ఎంతమందిని ట్రాప్ చేస్తారో. ఈ మధ్య ఏవో కొన్ని వీడియో న్యూస్ చూసామమ్మా, న్యూస్ పేపర్లో ఒక ఆవిడ 50 మందిని చేసుకుందట నీలాంటిది ఎవరితో. నువ్వు మైనర్ కాబట్టి నేను నోరు జారి ఏం మాట్లాడలేకపోతున్నాను, గౌరవంగా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మీకున్న సైకికతనకి మీకు డబ్బు పిచ్చి, మనుషులు, మోరల్ వాల్యూస్, సమాజం ఏమీ లేదు మీకు. ఆ డబ్బు పిచ్చికి మీరు ఎంత క్రైమ్ అన్నా చేస్తారు. ఇది మారకపోతే మిమ్మల్ని మేము ఎట్లా వదిలేస్తే సార్ ఇంకా హోప్ఫుల్గా అరే మీరు రండ్రా బాబు మీకు కౌన్సిలింగ్ ఇస్తామని అంటున్నారు. మేము కూడా అదే ఓపిక్గా మాట్లాడతాం. ఎందుకంటే కుళ్ళిపోయారు కదా అని మిమ్మల్ని కట్ చేయలేం కదా. మన లీగల్ పనిష్మెంట్లో మెయిన్ ఉద్దేశం మార్పు. అదేంటంటే చంపినోడి చంపేయాలి కదా అంటే మనకి లేవు. మన ఇండియాలో ఉన్న పనిష్మెంట్ యొక్క రీజన్ లీగల్ ప్రాసెస్లో మార్పు. క్రిమినల్ మారాలి, మారి రిహాబిటేషన్ అయ్యి బయటికి వదలటమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్టేజ్ మీద మీ విషయంలో మేము కూడా అదే అనుకుంటాం. పనిష్మెంట్ చేయడం కంటే మిమ్మల్ని మార్చడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరే బాధితులు కాదు, రేపొద్దుట పెద్ద లిస్ట్ కనిపిస్తుంది మాకు. ఇంకో 2 వెయిటింగ్లో ఉన్నారు మీ లవర్స్, వాళ్ళ కుటుంబాలు. వాళ్ళు కట్ అయినాక ఇంకా ఎట్లా చేసుకుంటూ దున్నుకుంటూ వెళ్ళిపోతారు సమాజం అంతా. సో మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటి నాన్న? మీరు ఒకటి అడుగుతున్నారు, ఆ ఇల్లు మాకు ఇచ్చేయండి, మేము ఐఫోన్లు కొట్టుకుంటూ చిల్లర పనులు చేసుకుంటూ ఏదో చేసుకుంటాం, 1 year తర్వాత మేమే కష్టపడి అది అప్పు ఏదో తీరుస్తాం అంటున్నారు. అంతేనా? అప్పు తీరుస్తారు, ఇల్లు కొనుక్కుంటారు, మీరు ఉన్నంత వరకు మీరు ప్రూవ్ చేసుకుంటాము అంటున్నారు జాబ్ చేసుకొని. ఆ తర్వాత వీళ్ళని బతకనిస్తారా? మేమే చూసుకుంటాం. మీరు చూసుకోవద్దమ్మా. నమస్కారం. మీలాంటి తల్లిదండ్రులు పిల్లలు ఆ తల్లిదండ్రులు చూసుకొనే వద్దు, తప్పకుండా ఉంటే చాలు. వాళ్ళ ముఖం కూడా మీరు చూడొద్దు. మా రిక్వెస్ట్ ఈ స్టేజ్ మీద, మిమ్మల్ని హాస్టల్లో పెట్టి రెగ్యులర్గా ఫీజు పే చేస్తాము, మీకు ఇల్లు కావాలని ఆ డబ్బు కావాలని అంటున్నారు కదా, అలా అడిగే హక్కు మీకు లేదు, మాకు కూడా లేదు వాళ్ళని అడిగేది. ఎందుకంటే అది వాళ్ళ స్వార్జితం. వాళ్ళు మా పిల్లల్ని పనిష్ చేయొద్దండి అని కర్మ ఎపిసోడ్ ముందే మమ్మల్ని బతులాడారు. మా సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు తీసుకెళ్ళి అలా పిచ్చాసుపత్రులు అన్న పడేస్తారు, లేదా రమ్య గారు తీసుకెళ్ళి జైల్లో అన్న వేసేస్తారేమో, మా పిల్లల్ని మార్చండి మేడం అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అది తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. మీ పెళ్ళిళ్ళు అయిపోయి మీ పార్ట్నర్స్ వచ్చినాక మీరు ఇలా బిహేవ్ చేశారంటే ఏదన్నా ఆలోచించవచ్చు నాన్న. చిన్న పిల్లలు ఇంత మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందిరా? తల్లిదండ్రులు లేకపోతే ఎలా అంత హీనంగా బతకాల్సి వస్తుందో తెలుసా? ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ ఉంటారు తెలుసా తల్లిదండ్రులు లేనోళ్ళు. ఇప్పటికీ గుర్తొస్తారు వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా, అరే మా అమ్మ ఉంటే బాగుండు, మా నాన్న ఉంటే బాగుండని. మీకు ఉంటే వాళ్ళ వాల్యూ తెలియట్లా. ఏం తప్పు చేశారు వాళ్ళు? మిమ్మల్ని కనటం వాళ్ళు చేసిన తప్ప. సరే మీరు అడుగుతున్న ఇల్లుకి సంబంధించింది ఇవ్వాలి అంటే మీరు సార్ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఒక 5 months 6 months మీకు జాబులు వచ్చేదాకా మిమ్మల్ని అయితే ఆ ఇంట్లో ఉంచు. మీ హాస్టల్ ఫీజులు వాళ్ళు సగం ఇస్తారు, మేము సగం ఇస్తాం. మీరు హాస్టల్లో ఉండి మీరు చదువుకొని మీరు లైన్లే వేసుకుంటారో ఏం చేసుకుంటారో, బయట క్రిమినల్స్గా మారకుండా ఉండడం కోసమనే మేము సార్ని రిక్వెస్ట్ చేస్తాం. సార్ ఆల్రెడీ మీకు ఈ స్టేజ్ మీద ఓపెన్గా చెప్పారు, మీరు వస్తే మీరు వెళ్ళాలి కౌన్సిలింగ్ తీసుకొని ఒక 3 months తర్వాత 6 months తర్వాత సార్ అమ్మ వీళ్ళకి డబ్బులు ఇవ్వచ్చమ్మా మనం అంటే మేము అప్పుడు వీళ్ళ బతులు ఆడతాం. లోనే పెడతారో, ఇంట్లో ఉన్న గోల్డే తాకట్లు పెట్టుకుంటారో, కిడ్నీలే అమ్ముకుంటారో అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు మీకు మేము ఇచ్చే రైట్స్లో 1 అలా మన ముగ్గురు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, 2 సార్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుని మేము హాస్టల్లో ఉంటామండి అంటాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయండి. మీరిద్దరూ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరు గూడు పుటాన్నితున్నారు, అది ఒక్కటి సంతోషం. ఇద్దరులో ఎవరో ఒకరు మంచోళ్ళు అయినా బాగుండేది, ఇంకొకరు మార్చుకునే వాళ్ళు. ఇద్దరు క్రిమినల్సే అయ్యారు. ఏ క్షణాన్ని పుట్టారో ఏంటో. పాపం చేసుకుంటేనే మీలాంటి పిల్లలు పుడతారా బాబు? మాట్లాడుకొని చెప్పండి. జైలుకి వెళ్తారా, హాస్టల్లో ఉండి కౌన్సిలింగ్కి వెళ్తారా? మీకు తిండి పెట్టిస్తాము, కౌన్సిలింగ్ ఇప్పిస్తాము, మీరు జాబ్ చేసుకునే వరకు మేము వెనకాల ఉంటాం. తల్లిదండ్రులను చూసే అర్హత మీకు లేదు. మీరు మా కాళ్ళు పట్టుకుని బతుకులాడినా మిమ్మల్ని తల్లిదండ్రులకు చూపించాం. వాళ్ళకు కూడా సార్ మీకు ఇదే చెప్తున్నాం, మీరు బతకాలి, మీ పిల్లలు మారాలంటే మీరు ఒక 5 years వరకు కూడా వాళ్ళ ముఖాలు చూడొద్దు. అసలు వాళ్ళు మీ ఇంటికి రారు, మీరు వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు, బతుకున్నారు లేదని అడగొద్దు, గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడిన క్రిమినల్ మాటలకి చాలా మంచి సలహాలు ఇచ్చారు మన డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం కూడా. 2 options లో ఏదన్నా ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి. అందులో ఫస్ట్ ఆప్షనే బెటర్, కౌన్సిలింగ్ వెళ్తే బెటర్. లేదంటే డైరెక్ట్ జైలే ఎరగబాస్తారు. ఇక్కడ ఎలాగో ఆపేశారు కదా, మిమ్మల్ని ఎరగబాస్తారు. ఇప్పుడు మానే తీసుకెళ్లి పనిష్ చేస్తే ఫ్యూచర్ పోతుంది కదా. ఇప్పుడు ఆస్టడికి ఫ్యూచర్ గురించి, ఇప్పుడు అదే తీసుకెళ్లి పనిష్ చేస్తే ఫ్యూచర్ పోతుంది కదా. పనిష్మెంట్ ఏమొద్దు మనం. పనిష్మెంట్ వద్దు కానీ ఏం కావాలి? కౌన్సిలింగ్ వస్తుంది. ఎక్కడుండి కౌన్సిలింగ్ తీసుకుంటారు? హాస్టల్లో ఉండి. మీకు తల్లిదండ్రులు ఈ రోజు నుంచి చచ్చిపోయారు అనుకోండి, మీకు పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? వాళ్ళు చచ్చిపోయారు అని అనుకోవడం. మేము అలా ఏ రోజు అనుకోలేదు మేడం. అరే మీరు చంపేయడానికి రెడీ అయ్యారు అనుకోవడానికి ఫీల్ అవుతున్నారా?
మీరు మీ పెచ్చ మాటలు నాన్న తల్లిదండ్రులు లేకపోతే ఎలా ఉంటుందో 5 years అనుభవించి చూడండి నాన్న. మీరు ఆ ఫీల్ అవ్వండి, వాళ్ళు పోయారు మేము అనాథలం అని ఫీల్ అవ్వండి. ఏదన్నా ఎక్కడన్నా మానవత్వం బతికిద్దామని అలా కదమ్మా, అలా అంటే ఎక్కడ కనిపించింది నాన్న స్వప్న మీకు? అసలు స్వాతో స్వప్న ప్రేమ ఎక్కడ ఉందరా అక్కడ? కోపం వచ్చేలా మాట్లాడుతున్నాం కానీ మాకు లేక తల్లిదండ్రుల మీద కోపం ఏంటరా బాబు? వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతులాడండి. వెళ్ళండి అమ్మా, క్షమించండి అని చెప్పండి, పోండి. బాగా చూసుకుంటాం. మీరు క్షమించుకోవడం కాదు, ఒక 5 ఏళ్ళు మీరు పిల్లల్ని చూడొద్దు, వాళ్ళు మిమ్మల్ని చూడరు. మేము చెప్పేదాకా మీరు మీ పిల్లలతో కలిసారంటే ఊరుకొని చెప్తున్నా. అది 5 years అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. సార్ డిసైడ్ చేసినాక నేను మాట్లాడతాను మళ్ళీ. అలా ఏం లేదు మేడం, మేము చూసుకుంటాను లేదు మేడం. అమ్మ మీరు చూడొద్దు తల్లి, మీకు నమస్కారం. మేము చెప్పేదాకా మీరు మాత్రం చూడకండి. అలా కూర్చోండి నాన్న, మీరు మారి చూపించండి. వాళ్ళ రిక్వెస్ట్ చేసేది అదే, మిమ్మల్ని ఏదో చేయాలని కాదు. మీరు మీ స్టడీస్ కంప్లీట్ చేసుకోండి మేడం. బెస్ట్ ఆప్షన్ అండి. వీళ్ళైతే రేపటి నుంచి మేము హాస్టల్ చూస్తాము. హాస్టల్లో ఉండండి, మీ ఫుడ్ కరెక్ట్ టైంకి ఉంటుంది. గాలి తిరుగుళ్ళు ఆపేసి నిజంగా మీరు అనుకున్న సంబంధాలు చేసుకోవాలి అంటే మీరు జాబులు తెచ్చుకోండి. మీకు ఆ ఇల్లు అమ్మి ఇవ్వాలా, తాకట్టు పెట్టి ఇవ్వాలా అనేది సార్ వీళ్ళు పర్వాలేదు మేడం అన్నాక మేము మళ్ళీ పిలిచి డిసైడ్ చేస్తాం. అప్పుడు దాకా మీరు సమాజంలో తిరగాలి అంటే మా కండిషన్స్ ఒప్పుకోవాలి. నాకు ఇప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ చేసి వెళ్ళాలి మీరు. ఓకే వెళ్ళండి మంచి సార్. మీరు గుర్తు పెట్టుకోండి, పిల్లలు ప్రేమ గోంగూర అని అనుకోకండి. వాళ్ళు ఏం మారిపోలా. మేము ఇంత ఇచ్చిన దీనికి వాళ్ళు ఏదో కొంచెం కంట్రోల్ అయ్యి కొంచెం ఏదో భయపడుతున్నారు తప్ప మీరు మాకు చాలా టైం పడుతుంది అట్లాంటి మెంటాలిటీ ఉన్న పిల్లల్ని మార్చడానికి. సో మీరు కొంత అరే నా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని ఫీల్ అవ్వద్దు. మీరు ఆ హాస్టల్ ఫీజు ఏదో అరేంజ్ చేసుకోండి, మేము ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలన్నా చూసుకుంటాం. వాళ్ళు బాగుపడాలంటే సార్ మేడం చెప్పినట్టుగా కనీసం ఒక 1 year అన్నా మీరు పిల్లలు లేరు, దూరంగా ఉన్నారు, వేరే కంట్రీలో చదువుకుంటున్నారని సైలెంట్ ఉండండి. మీ వాల్యూ వాళ్ళకి తెలిసేలా చేసుకుంటే బెటర్. జాగ్రత్త. ఇలాంటి పిల్లలు కూడా ఉంటారా, ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారా మేడం? ఎక్కడో రేర్ ఆఫ్ రేర్ అండి. మ్యారేజ్ తర్వాత దొరుకుతారు కానీ మనకి చిన్న పిల్లలు ఇంట్లో ఒక్కరంటే అలా మూర్ఖంగా ఉంటారేమో అని చెప్పేసి విన్నాం, కానీ ఇంట్లో ఇద్దరు కూడా అన్నా చెల్లి పక్కన సొసైటీని చూసి రిచ్ గా బతకడం అనే దానికి వీళ్ళు నాకు తెలిసి అట్రాక్ట్ అయిపోయి వాల్యూస్ తెలియకుండా అయిపోయారు. అండ్ ఇంకోటి అదేంటి, పేరెంట్స్ పిల్లల్ని కొట్టొద్దు అది ఇదని కాకుండా ఏదైనా తప్పు చేస్తే లాగ్ 2 పీక్ కొడితే అది తప్పు అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. కొట్టకుండా గారాబం చేస్తూ పెంచితే ఇంకో ఇలా అయిపోద్ది. ఎనీవేస్ వచ్చిన పేరెంట్స్ కి చక్కగా చెప్పి పంపించారండి. అలాగే పిల్లలు కూడా ఎలా ఉంటే బాగుపడతారు అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ కష్టానికి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9888393336. మేం వింటాం, మీ వెంట ఉంటాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది.